స్తోత్రం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ వాక్య భాగంలో నుండి 103వ కీర్తన 7వ చరణాన్ని చదువుకుని కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఆయన మోషేకు తన మార్గములను తెలియజేసెను, ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనుపరిచెను. ఈ పరిశుద్ధ వాక్య భాగం దేవుడు మన వెనుకడలో ఆశీర్వదించును గాక. ఆమె చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, మహోన్నతుడగు మా తండ్రి, జీవాధిపతి యేసయ్య, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. ఇగో ఈ దినమందు నీ ప్రియ కుమారుడు మా ఆత్మీయ తండ్రి అపోస్తుల అద్దంకి రంజిత్ తోఫిరి గారు తండ్రి, ఇగో తల్లి గర్భమందు పిండముగా రూపింపబడికి మునిపే నువ్వు ఏర్పాటు చేసుకుని దర్శనము ద్వారా నువ్వు మాట్లాడి ఇగో నీ దాసుని ఈ రీతిగా 45వ దేవదర్శన దినోత్సవాన్ని జరుపుకోవడానికి ఢిల్లీలో అద్భుతమైనటువంటి ఈవెంట్ చేయడానికి ఎంతో కృప చూపించాం. ఏ రీతిగా అయ్యా ఈ దేవదర్శన దినోత్సవాన్ని మేము జ్ఞాపకం చేసుకుని ఇగో ప్రభా ఈ సన్నిధిలో కూడినటువంటి మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకుని ఈ దేవదర్శన దినోత్సవంలో మేమందరము అట్టి అభిషేకమును, అట్టి జ్ఞానమును, అట్టి వివేకమును పొంది ఆ దేవ దర్శనము ద్వారా మేము గొప్ప బహుమానము ఘనత నిత్య జీవంలో పరలోక రాజ్యంలో ఎదుట పొందుకోవడానికి, ఆ దర్శనాన్ని నెరవేర్చడానికి ఈ భూమి మీద తన జీవితాన్ని అప్పగించుకున్న అపోస్తులకు మేము సహకారులుగా ఈ పనిలో నాయన ముందుకు సాగడానికి కృప చూపించమని చదవబడిన లేఖనము ద్వారా నాతో మాతో సార్వత్రిక సంఘముతో మీరే మాట్లాడి మహిమ పొందమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ దేవదర్శన దినోత్సవ ఈ కూడికకు ఇచ్చేసినటువంటి మీ అందరికీ ప్రభునామంలో ప్రత్యేకమైనటువంటి వందనాలు. అలాగే లైవ్ లో ఉన్న వారు కూడా యేసయ్య నామములో శుభవందన తెలియజేస్తున్నాను. మంచిది. ప్రప్రథముగా మరి ప్రభువైన యేసయ్య నామం బట్టి నేను చెప్తున్న ఒక శ్రేష్టమైన సంగతి ఏంటంటే, మరి దినము నా దైవజనుడు అపోస్తులుడు అద్దంకి రంజిత్ తోఫిరి గారిని దేవుడు ఈ భూమి మీద తన చేయదలిచినటువంటి ఆ గొప్ప పని కొరకు ఏర్పాటు చేసుకుని దేవుడు దర్శించినటువంటి దినం. హల్లెలూయా. కనుక నేడు దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి ఈ సందేశము మన జీవితాలకి, అంటే వింటున్నటువంటి ప్రతి క్రైస్తవుని జీవితానికి ఒక గురి, ఒక గమ్యం అనేది ఏర్పాటు చేస్తూ ఉన్నది. ప్రస్తుత తరములో, ప్రస్తుత దినమందు, ఈ అంచె దినాలలో క్రైస్తవ సమాజ పరిస్థితి ఎలా ఉన్నది అంటే, మోకాళ్ళ ప్రార్థన అనుభవం లేదు, పరిశుద్ధాత్మ అభిషేకం అనుభవం లేదు, బైబిల్లో ఉన్నటువంటి సంగతి సత్యమా కాదా, బైబిల్లో దేవుడు మనకి నేర్పిస్తున్నటువంటి సంగతులు మనము సత్యమును పాటిస్తున్నామా, లేకపోతే బైబిల్లో దేవుడు చెప్పినటువంటి సంగతులకు వేరుగా మనం జీవిస్తున్నామా, బోధ చేస్తున్నామని ఎవరు ఆలోచన చేయకుండా, ఎవరి జీవితాలలో, ఎవరి బిజీ షెడ్యూల్లో వారు తమకు నచ్చినట్లుగా దేవుణ్ణి ప్రేమిస్తూ, దేవుణ్ణి భక్తి చేస్తూ వెళ్ళిపోతున్నారు. హల్లెలూయా. అందరూ నమ్ముతున్నది యేసు ప్రభు వారినే. క్రైస్తవులు అందరి చేతులు ఉన్నది ఒకటే బైబిల్. కానీ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఇన్ని బోధలు ఎందుకు వచ్చినవి? ఒకే దేవుడిని, ఒకే బైబిల్ నమ్మినప్పుడు, కలిగినప్పుడు క్రైస్తవులు ఆలోచించాలి, ఇన్ని బోధలు ఎందుకు వచ్చాయి, ఇన్ని డినామినేషన్లు ఎందుకు వచ్చాయి, ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన ఆరాధన చేసుకోవడం ఏంటి అంటే, ఒక దేవుణ్ణి ఆరాధించి ఒక బైబిల్ని పట్టుకున్నటువంటి క్రైస్తవులు ఇన్ని రకాలమైనటువంటి బోధలను కలిగి ఉన్నప్పుడు ఎందుకు బాధ కలగట్లేదు? అడుగుతాడు దేవుడు. రేపొద్దుట పరలోక రాజ్యానికి వచ్చిన తర్వాత అడుగుతాడు దేవుడు. నేను ఒక మాట చెప్తున్నాను అవసరాన్ని బట్టి. ఒక ఫ్యామిలీని చూద్దాం, భార్యాభర్తను చూద్దాం. సపోజ్ ఏంటి, ఒక అమ్మాయిని వివాహ వయసు వచ్చే వరకు తల్లిదండ్రులు పెంచి ఆమె కొరకు ఎంతో ఖర్చు పెట్టి పెళ్లి చేసి పంపిస్తున్నారు. చూస్తున్నాం ఇప్పుడు ఎన్నో సందర్భాలలో. అలా పెళ్లి చేసి పంపించినటువంటి తర్వాత ఏంటి, బాగా కట్నాలు తీసుకుని, బంగారాలు తీసుకుని, ఇంకా వరకట్నం కావాలని అమ్మాయిని వేధించి మొన్న హైదరాబాద్లో ఒకరిని చంపేశారు. దగ్గర 2 కోట్ల రూపాయలు ఇచ్చారట కట్నం.
బంగారం కాకుండా, అమ్మాయి బంగారం కాకుండా, అల్లుడి గారి బంగారం కాకుండా కట్నమే దాదాపు 2 కోట్ల రూపాయలు పెట్టారంట. అయినా ఇంకా అవి కావాలి కావాలంటే అన్ని కూడా చేశారట. అయినా ఇంకా వరకట్నం కావాలి, ఇంకా ఎక్కువ కావాలని చివరికి అమ్మాయిను మొత్తం ఫ్యామిలీ అందరూ టార్చర్ చేసి చంపేశారు. అంటే ప్రస్తుత దినాలలో అంటే అడుగుతున్నారు కదా, న్యాయస్థానం ఉంది, పోలీస్ శాఖ వారు ఉన్నారు, ఏంటి మేము ఇంత కట్నం ఇచ్చి ఇలా చేసాము ఇప్పుడు ఎలా చేశారని అడుగుతున్నారా లేదా హక్కులు పెట్టి. అంటే నేను ఎందుకు చెప్తున్నాను ఈ విషయాలు అంటే, అందరూ అలా ఉన్నారని కాదు నేను చెప్పేది. అంటే ఒక అమ్మాయిని ఇచ్చినప్పుడు అక్కడ తన కాపురానికి సరైనటువంటి పరిస్థితి బాగాలేనప్పుడు కేసులు పెడుతున్నారు, కోర్టుకు వెళ్తున్నారు, రకరకాలుగా అడుగుతున్నారు. కొంతమంది దుర్మార్గులు అయితే మొన్న ఒక పనికి మాలింది ఏం చేసింది తెలుసా, ప్రియుడిని మంచం మీద పెట్టుకుని భర్తను నరికేసి తలకేసి శవాన్ని ఇంట్లో పెట్టింది మంచం కింద. మంచం మీద ఏమో ప్రియుడితో ఉంది, మంచం కింద ఏమో భర్త శవం ఉంది. అటువంటి దుర్మార్గుల్లో కూడా ఉన్నారు. ఏం చెప్తున్నాను సమాజం, నేను మాట చెప్తున్నాను. మానవాళి రక్షణ కొరకు యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి అయినటువంటి దేవునిని, ఆ పరలోక రాజ్యాన్ని, మహిమను విడిచిపెట్టి ఈ భూమి మీదకి నరుడిగా మరియ కడుపున వచ్చినందుకు ఆయనను వ్యభిచారం వల్ల నువ్వు పుట్టావు అని దుర్మార్గులు దూషిస్తూ ఉన్నారు ఆయన పుట్టుకను. మావేం అవతార పురుషులని గొప్పగా చెప్తున్నారు. యేసుప్రభు పుట్టుక మరి అవతార పురుషుడు అని ఎందుకు అనుకోకూడదు అంటే హేళన చేస్తున్నారు. అంటే ఇంత రకాలుగా దూషిస్తూ ద్వేషిస్తున్న దేవుడు ఈ భూమి మీదకు వచ్చాడు. వచ్చి ఏం చేశాడంటే రక్తం చిందించి ప్రాణము పెట్టాడు, తిరిగి లేచాడు, త్వరలో రాబోతున్నాడు. అలా వస్తూ ఉన్నప్పుడు దేవుడు ఒక మాట చెప్తున్నాను, ఇంత రక్తం చిందించి నీకోసం నా కోసం అవమానాలు పడి ఏంటి ఆయన తండ్రిని అక్కడ ఉన్నటువంటి మహిమను విడిచిపెట్టి మానవ శరీరాన్ని కలిగి ఇన్ని అవమానాలు ఈ భూమి మీద పొందడానికి వచ్చిన దేవుడు నీకింత గొప్ప రక్షణ ఇస్తే ఈ రక్షణ జీవితంలో నువ్వు ఎలా ఉన్నావో నిన్ను అడగడ దేవుడు ఖచ్చితంగా అడుగుతాడు. మా పిల్లల్ని మేము ఇస్తే ఎలా చూస్తున్నారు అలా చూస్తున్నారు అని తల్లిదండ్రులు అడుగుతున్నట్లుగా దేవుడు ప్రాణము పెట్టాడు నీ కొరకు నా కొరకును. అటువంటి విలువను దేవుడు 66 గ్రంథాల వాక్య సారాంశాన్ని మనకి ఇచ్చాడు. దానిని గుర్తించకుండా క్రైస్తవ జీవితంలో ఎవరికి నచ్చిన బోధలు వాళ్ళు చేసుకుంటూ, ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు ప్రార్థన చేసుకుంటూ, ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళే జీవితాలంతా చర్చికి వెళ్ళడం రావడం వెళ్ళిపోతే వీళ్ళని రాకట్లో ఎందుకు తీసుకెళ్తాడు దేవుడు? ఒక మాట చెప్పండి. వీళ్ళకి ఎందుకు నిత్య జీవంలో బహుమానం దేవుడు ఇవ్వాలి? బాబు తీసుకెళ్ళ పిల్లని, హల్లెలూయా చెప్పండి ఒక మాట. ఎందుకు దేవుడు బహుమానం ఇస్తాడు వాళ్ళకి అంటే క్రైస్తవం ఆలోచించట్లేదు. ఏంటి ఎంత లోకమైపోయాడు క్రీస్తు ఈరోజు. దేవుని సేవ, దేవుని పని, దేవుడు క్రైస్తవులకి ఎంత లోకుగా ఉన్నాడంటే ఎలా ప్రార్థన చేసేసినా పర్లే, ఎలా వచ్చినా పర్లేదు దేవుడి దగ్గరికి, ఎలా భక్తి చేసినా పర్లేదు, మనకు నచ్చినట్లుగా ఉండాలి, చెప్పే పాస్టర్ మనకు నచ్చినట్లుగా ఉండాలి, వాక్యం కూడా మనకు నచ్చినట్లుగా ఉండాలి. కానీ మనం మాత్రం దేవుడికి నచ్చినట్లుగా ఉండవలసిన అవసరం లేదు. ఇది ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి క్రైస్తవ సమాజం యొక్క దుర్భరమైనటువంటి పరిస్థితి. ఆలోచించట్లేదు క్రైస్తవులు. ఏంటి ఇన్ని రకాలమైనటువంటి బోధలు ఎందుకు వచ్చాయి? ఇన్ని డినామినేషన్లు ఏంటి? ఒక్కొక్క సంఘంలో ఒక్కొక్క ఆరాధన చేస్తున్నారేంటి? దేవుడు ఒక్కడే, బైబిల్ ఒకటే అయినప్పుడు ఇన్ని రకాలు ఎందుకు వచ్చాయి అని ఆలోచన చేసి బైబిల్లో ఏముందో తెలుసుకోవాలి, అవునా కదా? కానీ అవేమీ తెలుసుకోకుండా 2000 సంవత్సరాలుగా నూతన కొత్త నిబంధన సంఘ చరిత్రలో అదే రకంగా క్రైస్తవులందరూ బ్రతికేస్తూ వచ్చారు. కనుక దేవుడు మూలవాక్య ప్రకారంగా ఏం చేశాడు అంటే మోషేకు తన మార్గాలను తెలియపరిచాడట. వినాలి శ్రద్ధగా, చాలా ఇంపార్టెంట్. నేను చెప్తున్నాను, ప్రసంగం జాగ్రత్తగా వినడం నువ్వు నేర్చుకోగలిగితే నువ్వు ఎలా భక్తి చేయాలో నీకు ప్రసంగం నేర్పించేస్తుంది. ఇంకొకరు చెప్పక్కర్లేదు. నువ్వు ఎలా ఉండాలో, దేవుని కొరకు ఎలా బ్రతకాలో, స్వార్థ ఎలా చెయ్యాలో, దేవుడు నిన్ను వాడుకోవాలంటే నువ్వు ఎలా ఉండాలో మొత్తం అన్ని కూడా నీకు ప్రసంగ శాస్త్రం నేర్పిస్తుంది. వినే మనసు ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆ వినే లేకపోతే ఇంకా నీకు క్రైస్తవ జీవితంలో మిగతా రావు, అనుభవం అంతస్తులో ఉండవు. పరిశుద్ధాత్మ అనుభవాలు వరాలు అవే కలవమాట. సాగర్ బేస్ ఇంకా తగ్గించే, అంటే వాయిస్ బొంగుగా వస్తుంది. అది హైలో మీడియం ఉంది, ఇంకా లో పెట్టాలి, వాయిస్ జారాలి. స్తోత్రం, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కొంచెం వాల్యూమ్ పెంచి సార్, నాకు ట్రేబుల్ మాస్టర్ అయిపోయించు, కొద్దిగా వాల్యూమ్.
ప్రైజ్ లార్డ్, స్తోత్రం, హల్లెలూయా. ఓకేనా, క్లియర్గా అనిపిస్తుందా? ఓకే, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా. చూడు ఎక్కువైపోయింది బాగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఓకే, మంచి. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి క్రైస్తవ సమాజము ఆలోచించాలి కొంచెం. మోషే కంట దేవుడు అంట తన మార్గాలను తెలియపరిచాడట. ఏమని తెలియపరిచాడు మోషేకి? లక్షల మంది ప్రజలు ఉన్నారు అక్కడ, ఇశ్రాయేలు సంతతి. వాళ్ళలో ఎవరికి తెలియపరచలేదు, కానీ మోషేకు దేవుడు తెలియపరిచాడు. ఏమని అని అంటే, ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనపరిచాడు. ఇశ్రాయేలు సమాజానికంటే దేవుడు తన కార్యాలను కనపరిచాడట. ఎవరి ద్వారా అంటే మోషే గారి ద్వారా. హల్లెలూయా. ఈ రాత్రి 3 ప్రాముఖ్యమైన సంగతులను తెలియపరిచి ముగిస్తాను. ప్రస్తుతం ఆత్మీయ తండ్రి దైవజనులు ఢిల్లీ హాట్లో ఈరోజు ఈ దేవదర్శన దినోత్సవ సందర్భంగా ఒక మంచి కార్యక్రమాన్ని ఎన్నో సంవత్సరాలుగా కారుస్తున్న కన్నీటి ప్రార్థనకు ప్రతిఫలంగా ఈరోజు అద్భుతమైన కార్యం ఢిల్లీలో జరుగుతుంది. ఆయన పిల్లలుగా ఇక్కడ కొద్ది మంది ఉన్న ఈ పనిలో పాలుపొంగులు పొందడం మనం ధన్యులం మొదట. హల్లెలూయా. కాబట్టి మోషేకి దేవుడు తెలియపరిచాడట మార్గాలు. అంటే మోషే మనలాంటి మనిషే. అమ్మ కడుపును పుట్టాడు, తనకంటే కొన్ని హోప్స్ ఉన్నాయి, కొన్ని ఆలోచనలు ఉన్నాయి తన జీవితం పట్ల. కానీ ఎప్పుడైతే దేవుడు తను దర్శించాడో మోషే ఆలోచనలన్నీ మారిపోయాయి. మోషే అందరిలాగా బ్రతకట్లేదు, అందరిలాగా ఏదో కడుపుకి ఏదో తింటున్నాడు, నిద్రపోతున్నాడు, కానీ అందరిలాగా ఆలోచించట్లేదు. అందరిలాగా నా కడుపు నిండితే చాలు అనుకోలేదు, అందరిలాగా నేను బాగుంటే చాలు, నాకు సుఖం ఉంటే చాలు అనుకోలేదు. దేవుడు తనకు ప్రత్యేకంగా కొన్ని మార్గాలను తెలియపరిచాడు. దేవుడు తెలియపరిచినటువంటి మార్గాల్లో ఈ జనాంగం అంతటిని నడిపించడం కొరకు మోషే ఎన్ని అవమానాలు పొందాడో, ఎంత కష్టపడ్డాడో, ఎన్ని నష్టాలు అనుభవించాడో. ఈరోజు భూమి మీద కూడా అన్ని రకాల డినామినేషన్, అన్ని రకాల బోధలు ఉంటే ఎవరికి బాధ లేదు, ఎవరికి చింత లేదు. మా సంఘం బాగుండాలి, మా అయ్యగారు బాగుండాలి, అంతే, ఇంకా అంత గురించి ఏమీ లేదు. ఇలాంటి సమయంలో 1980వ సంవత్సరంలో అపోస్తులుడు అద్దంకి రంజిత్ తోఫిరి గారు దైవజనుడు ప్రార్థన తీర్చుకుంటుండగా దేవుడు తనతో మాట్లాడాడు. వినాలి శ్రద్ధగా. హల్లెలూయా. దేవుడు తనకు దర్శనమును చూపించాడు. ఏమని చూపించాడు దర్శనం? ఈరోజు అందరూ చెప్తున్నారు దేవుడు మాకు దర్శనం ఇచ్చాడు, దేవుడు మమ్మల్ని దర్శించడానికి. సేవకులు, విశ్వాసులు అందరూ చెప్తున్నారు ప్రపంచవ్యాప్తంగా. అమ్మా కొంచెం అనుకుని సైలెంట్ పెట్టండి తల్లి. హల్లెలూయా. అయితే ఒక మాట చెప్తున్నాను, ఏంటి దర్శనం? ఏంటి దేవుడు చూపించే దర్శనం? ఏంటి? ఏమని చూపిస్తాంటే ఈరోజు అందరికీ ఏంటంటే భౌతిక సంబంధమైన ఎంతసేపు దర్శనాలు. నేను చెప్తున్నాను, భౌతిక సంబంధమైనవి దేవుడు చూపిస్తాడు. అసలు దేవుడు చూపించాలనుకున్న దర్శనం ఏంటంటే మొట్టమొదటిగా నీ ఆత్మకు ఘనత, మేలు, దేవునికి మహిమ కలిగించేటువంటి, సమాజానికి మేలు కలిగించే సంగతులను దర్శనము ద్వారా దేవుడు తెలియపరుస్తాడు. మొదటి దర్శనానికి కారణం ఏంటంటే నీకు ఆత్మ సంబంధముగా అనేకమైన సంగతులు నీకు తెలియపరిచి ఈ సమాజానికి, సంఘాలకి మేలు కలగాలి, దేవునికి మహిమ కలగాలని నేర్పిస్తాడు. కేవలం రేపు వండుకునే కూర, ఈరోజు వేసుకునే బట్టలు, ఇవి మాత్రమే కాదు దర్శనం అంటే. హల్లెలూయా. కాబట్టి ఆ రీతిగా తను ప్రార్థిస్తుండగా దేవుడు తనతో మాట్లాడి దర్శనం చూపించాడు. ఆ కుమారుడా ఇది చూడు అని ఆకాశం వైపు చూపిస్తే అదంతా ఓపెన్ స్లాప్ అయిపోయింది. ఈ మాటలు, ఈ వాక్యమును ఎవరు నమ్మినా నమ్మకపోయినా నాకు అనవసరం. ఓఫిరి గారిని విమర్శించేటువంటి వాళ్ళు కనీసం నేను చెప్తున్నాను, కనీసం మొదట వినాలి ఏం చెప్తున్నారు. చెప్తున్న సందేశము బైబిల్ యాక్సెప్ట్ చేస్తుందో లేదు చూడకుండానే ఓఫిరి గారు అనే పేరుని పెట్టి దూషించడం, ద్వేషించడం, మాకు వద్దు ఆయన అని మొదలెట్టేస్తున్నారు. ఎందుకు? ఆయన ఏం చేశాడు నీకు? ఆయన నీకు ఏం నష్టం చేశాడు? ఆయన దేవుడి కొరకు జీవిస్తున్న జీవితం ఏంటో తెలుసా అంటే తెలియదు. అంటే మా అయ్యగారు కోట్లు ఉన్నాయి, సూట్లు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, ఇంతే గోల్ ఎంతసేపు తప్ప. కానీ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి సంఘాలు కూడా వారి సేవకులు
చేస్తున్నటువంటి పని ఏంటో గుర్తించాలి. ఈ సేవకుడు చేస్తున్నటువంటి దేవుని పని ఏంటి, అసలు ఈ సేవకుడు అని ఆలోచించి ఏమీ లేదు. సినిమా యాక్టర్లకు ఫాలోవర్స్ ఉన్నట్లుగా పాస్టర్ గారికి, అయ్యగారికి ఫాలోవర్స్ ఉన్నారు అంతే. అందుకని దైవజనుడిని ఫాలో అవ్వే వాళ్ళు దైవజనుడు మనసు రావాలి, దైవజనుడు పొందుతున్న ఆ దర్శనములకు కనెక్ట్ అవ్వాలి. చాలా చోట్ల చూస్తున్నాం. ఏంటి ఎలా ఉన్నారు తెలుసా? రౌడీలుగా ఉన్నారు దైవజనుల దగ్గర. అంటే కారణం ఏంటంటే వాళ్ళు బైబిల్ వాళ్ళే నేర్చుకోలేదు, ఇంక వాళ్ళకే నేర్పిస్తారు. ఎన్నో సంవత్సరాలుగా వీళ్ళు పుట్టక ముందు నుంచి వాళ్ళ తల్లిదండ్రులు వెళ్తున్నారు సంఘాలకి. ఈ పిల్లకాయలు పుట్టక ముందు నుంచే వాళ్ళ తల్లిదండ్రులు సంఘాలకి వెళ్తున్నారు. ఆ సంఘాల్లో వాళ్ళ పిల్లలు ఎలా ఉన్నారు పాస్టర్ గారి దగ్గర అంటే రౌడీలాగా ఉన్నారు. అంటే బైబిల్లో ఏమీ తెలియదు. కనీసం వాళ్ళు సండే స్కూల్ టీచర్స్ కూడా కాదళ్ళు. రౌడీలు గుండి ఏంటంటే పాస్టర్ గారిని ఏమన్నా తిట్టమంటే తిట్టడం, కొట్టమంటే కొట్టడం, ఇది మాట బానిస బ్రతుకులు. అలా జీవిస్తున్నారు వాళ్ళు. ఏంటి బాలుడైనటువంటి సమయాలంట పాలు విడిచిన తర్వాత అంట వృద్ధాప్యంలో ఉన్న కళ్ళు కనబడలేని ఒక వృద్ధ దైవజనుడి దగ్గర పెట్టిందంట వాళ్ళమ్మ. సమయాలు బాలుడైన సమయాన్ని పాలు విడిచిన పిల్లడు ఎంత ఉంటాడో ఏంటి, ఎన్ని సంవత్సరాలు పాలు విడిస్తారు? 30 సంవత్సరాలు కానీ, కొన్ని 20 సంవత్సరాలు, 15. హల్లెలూయా. రంజిత్ కూడా బాగుంది 6 ఏంటి 6 నెలలు వాడు పాలు తాగేసరికి ఇక వసంత కడుపుని పడ్డది. కానీ వాడు మొండోడు బలవంతంగా తాగేసాడు. మొత్తం ఇంకో 3 నెలలు 9 నెలలు దగ్గరగా సంవత్సరం తాగేసాడు. ఇంకా అక్కడ 6 నెలలతోటి ఇక పాపం వాడు పాలు విడిచిపెట్టి వస్తుందని బాధ అనిపించింది. పోనీ ఒక 3 సంవత్సరాలు అనుకోండి, 4 సంవత్సరాలు అనుకోండి, అంత పిల్లవాడిని తీసుకొచ్చి కళ్ళు సరిగ్గా కనబడలేని ఒక వృద్ధుడి దగ్గర పెట్టేసింది. కానీ అతడు ఏమయ్యాడు? దేవుని స్వరమును వేయగలిగే గొప్ప భక్తుడయ్యాడు. హల్లెలూయా. ప్రతి వ్యక్తి కూడా ఒక దైవజనుడిని వెంబడిస్తున్నామంటే ఏంటి, దైవజనుడి దగ్గర బానిసగా బ్రతకడము, దైవజనుడికి ఇష్టంగా ఉండడం కాదు. నేను అదే చెప్తాను. నన్ను వెంబడించాలి కానీ సరే, నాకు నచ్చినట్లుగా ఉండమని చెప్పలే. ప్రతి ఒక్కరికి కూడా నా జీవితంలో ఈ బైబిల్కి నచ్చినట్లుగా నీ జీవితం ఉండాలి. నన్ను వెంబడించే వాళ్ళైనా సరే, ఇంకొక దైవజనుడు వెంబడించే వాళ్ళైనా సరే, నేను దైవజనుడు వెంబడిస్తున్న వాడిని కూడా ఈ బైబిల్ని వెంబడించుకున్నా నేను ఒకరిగా వెంబడించలేదే. యేసయ్యను ప్రేమించుకున్నా, వాక్యాన్ని ప్రేమించుకున్నా నేను ఒకరిగా వెంబడించలేదే. ఆయన అది నేర్పించలేదు నాకు. నేను నా పిల్లలకి అది చెప్పాను. మీరు నాకు నచ్చాలి అని అంటే మొదట దేవునికి నచ్చాలి. దేవునికి నచ్చకుండా దేవుని వాక్యమునకు మీరు విధేయులు కాకుండా నాకు నచ్చలేరు. మీరు నా పిల్లలు, నా ఫాలోవర్స్ ఎవరైనా సరే నేను యాక్సెప్ట్ చేయలేను. అంతంత మాత్రమే తప్పదు ఇంకా అన్నట్టుగా, అంతే తప్ప. కానీ మొదట నేను కోరుకునేది ఏంటంటే మీరు దేవునికి లోబడాలి, దేవునికి నచ్చాలి, దేవుని వాక్యానికి మీ జీవితాలు అప్పగించుకోవాలి. అప్పుడు నాకు ఇష్టం అవుతారు. అందుకని నాకు ఏదో పెట్టినందుకు మంచి వాళ్ళు, నాకు పెట్టకపోతే చెడ్డోళ్ళు కాదు. అది బయట సేవకులు అలా చేస్తున్నారు ఈరోజు. అందుకే వాళ్ళని సమయంలాగా పెంచడం లేదు. ఇంకా చెప్పాలంటే వాళ్ళు పెళ్ళిళ్ళు కాకుండానే, వాళ్ళ తల్లిదండ్రులు పెళ్ళిళ్ళు కాకుండానే పాస్టర్ దగ్గర ఉన్న వాళ్ళు పెళ్ళిళ్ళు అయ్యి వాళ్ళు పిల్లలు పుట్టారు. కానీ వాళ్ళ పిల్లలు కూడా ఈరోజు అక్షరముక్క నేర్చుకోలేదు. అలా బ్రతుకుతుంటే వీళ్ళు ఏమన్నా చెప్పండి. కాబట్టి దైవజనుడు రంజిత్ తోఫిరి గారిని దేవుడు అందరిలాగే తన బోధ ఏదో తను చేసుకుంటూ బ్రతుకుతూ ఉన్నాడు. దేశాన్ని ప్రేమిస్తూ, క్రైస్తవ సంఘాన్ని ప్రేమిస్తూ తన బోధ ఏదో చేసుకుంటూ ఉంటుండగా ఆయనను దేవుడు దర్శించి నా కుమారుడా అని ఆయనకు 9 గ్రంథాలను దేవుడు చూపించాడు. 9 పుస్తకాలను చూపించాడు. ఆకాశంలో ఏంటి ప్రభు అని అడిగితే ఈ 9 పుస్తకాలు మొదట నీ మాతృభాష అయినటువంటి తెలుగు భాషలో నువ్వు రాయాలి. తెలుగు భాషలోకి రాసినటువంటి ఈ పుస్తకాలను నువ్వు ప్రపంచ వ్యాప్తంగా అన్ని భాషల్లోనికి నువ్వు అనువదించాలి. అప్పుడు మార్టిన్ లూథర్ ద్వారా ప్రారంభించబడినటువంటి సంస్కరణ నీ ద్వారా నేను ముగిస్తాను. ఈ ప్రపంచము నిన్ను ప్రవక్తగా గుర్తిస్తాది. ఇది నా మాట, నమ్ము నా కుమారుడు అని చెప్పాడు దైవజనుడికి దేవుడు. ఆ దర్శనము ఈ రోజు ఢిల్లీలో జరిగిస్తున్నాడు దైవజనుడు. దీని పేరు దేవదర్శన దినోత్సవం. ఇది 45వ దేవదర్శన దినోత్సవం. చర్చ్ యానివర్సరీ అని, కోటాలని ప్రతి పాస్టర్ చేసుకున్నాడు, ప్రతి నేషన్ చేసుకోండి. దానికి అతిథులు, దాన్ని నేను ఇబ్బంది పెట్టాం, దాన్ని తప్పు పెట్టాం. రంజిత్ తోఫిరి గారికి దేవుడు అప్పగించిన ఈ దర్శనం ఏంటి అని అంటే, యేసయ్యను నువ్వు నమ్మవు కదా,
బైబిల్ను పట్టుకున్నావు కదా, కాబట్టి నువ్వు కలిగి ఉండవలసినటువంటి బోధ ఏది? నువ్వు భూమి మీద దేవుని చిత్తాన్ని ఎలాగ నువ్వు నెరవేర్చాలి అని ఇత్యాది సంగతులు, ఎన్నో ఎన్నో సంగతులను, బైబిల్లో ఉన్న సంగతులే అర్థం కానటువంటి రీతిలో సేవకులు నచ్చిన బోధలు చేస్తున్నారు కనుక ఈ 9 గ్రంథాలలో ఒక్కొక్క గ్రంథంలోనూ ఏంటి, అందుకని ఓఫ్రీ మినిస్ట్రీస్ వెబ్సైట్ ని ఎవరైనా గూగుల్ సెర్చ్ చేస్తే ఇది ప్రతిదీ వస్తుంది. లేకపోతే మా ఛానల్ని కూడా ఒకవేళ చూస్తే మీకు ప్రతి సందేశం అందుబాటులోకి వస్తుంది. యుగాంతం అనేటువంటి ఆ మొదటి పుస్తకము ద్వారా శ్రమల కాలములో సంఘం ఇక్కడే ఉంటది, శ్రమల కాలం తర్వాత రాకడ వస్తుంది అని దేవుడు చెప్తే ఏ పాస్టర్ కూడా శ్రమల కాలానికి సంఘాన్ని ప్రిపేర్ చేయలే. వాళ్ళు ప్రిపేర్ చేసింది ఏంటంటే అయ్యగారికి దశభాగాలు ఇవ్వాలి, తెల్ల బట్టలు వేసుకోవాలి, అంతే. అయ్యగారిని ప్రశ్నలు అడగకూడదు, అయ్యగారు చెప్పింది చేస్తాడు. ఏంటంట, అయ్యగారిని ప్రశ్నలు అడగకూడదు, అయ్యగారు చెప్పింది చేస్తాడు. ఈ నేర్పించారు, అందుకని బానిసలుగా బ్రతికేశారు సంవత్సరాల తరబడి, అక్షరముక్క నేర్చుకోలేదు. ఏంటి రోజు మన పిల్లల్ని స్కూల్లో వేస్తున్నాం, స్కూల్ వేసి ఎంతో వేల కడుతున్నాం, అప్పులు చేసి తిప్పలు పడి ఫీజులు, అన్ని ఫీజులు కట్టిన తర్వాత పిల్లలు చదవకపోతే 4 ముక్కలు కూడా రాకపోతే తల్లిదండ్రులు బాధపడతారా లేదా? మరి యేసు ప్రభు వారు ఇంత త్యాగం చేసి ఈ పాపలోకానికి మానవుడి కొరకు రక్షించడానికి వస్తే పరిశుద్ధ గ్రంథాన్ని, ప్రవక్తలుగా రాయించిన గ్రంథాన్ని ఇస్తే అందులో ఏమీ నేర్చుకోకుండా వాళ్ళకి నచ్చినట్లుగా నేను పట్టుకున్న కాళ్ళకి ఏంటి 3 కాళ్ళు, నేను పట్టుకున్న కుందేలుకి 1 కాళ్ళు, 2 కాళ్ళు, 2 ఎంత అంటే 10 ఒకడు, 6 ఒకడు, 8 ఒకడు, 2 4 ఇలా ఎవరికి నచ్చినట్లు ఉన్నారు. ఏంటి ఒకటే సత్యం ఉంటుంది కానీ 10 సత్యాలు ఉండదు కాదు కదా. హల్లెలూయా. కాబట్టి ఇన్ని రకాలుగా ఎన్నో పుస్తకాలు అంటే 9 ప్రాధాన్యంగా చూపించారు. యుగాంతం గ్రంథంలో శ్రమల కాలంలో సంఘం ఇక్కడే ఉంటే శ్రమల తర్వాత సంఘం ఎత్తబడుతుంది, కాబట్టి శ్రమలకు సిద్ధపరచాలి. శ్రమలలో సంఘం ఎక్కడ ఉంటుంది, వధువు సంఘాన్ని, పెండ్లు కుమార్తెను ఈ భూమి మీద నువ్వు సిద్ధపరచాలని దైవజనుడు అప్పగించాడు. నాట్ ఓన్లీ ఫాస్టర్ రంజిత్ ఈజ్ ఎ ప్రాఫెట్, ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. ఆయన సాధారణమైన దైవజనుడు పాస్టర్ గారు అని అనుకుంటున్నారు కాదు. నేను పాస్టర్, నేను సాధారణమైన పాస్టర్, ఆయన ప్రవక్త. ఆయన ఈ భూమి మీద దేవుడు చేయగలిసినటువంటి ఆ పనిని గుర్తించి దాని ప్రకారంగా జీవించడానికి ఆయన ఎన్నో పుస్తకాలు రాసి ఎన్నో అవమానాలు పొంది ఈరోజు కనీసం సమాజం చేత ఎంతగానో తృణీకరింపబడినటువంటి దైవజనుడు ఆయన. అందుకే చెప్తున్నాను, ప్రతి మినిస్ట్రీస్ వాళ్ళు, ప్రతి సంఘము కూడా వాళ్ళు చేస్తున్నటువంటి పనిని ఆలోచించాలి. వాళ్ళ వ్యక్తిత్వం ఏంటి, వాళ్ళు దేవునికి ఇంపార్టెంట్ ఏంటి, దేవుని కొరకు కమిట్మెంట్ ఏంటి, ఏమి ఆలోచించట్లే. సామెత ఉంటుంది లోకంలో, నువ్వు మా ఇంటికి వస్తే ఏమెత్తావో నేను మీ ఇంటికి వస్తే ఏమెత్తావు. అర్థమైందా? నేను మీ ఇంటికి వచ్చినా నువ్వే ఇవ్వాలి నాకు, నేను మీ ఇంటికి వచ్చినా నువ్వే ఇవ్వాలి, నువ్వు మా ఇంటికి వచ్చినా నువ్వే ఇవ్వాలి. ఇది ఈనాడు కొంతమంది వైఖరి. అలాగే పాస్టర్లు ఎలా తయారయ్యారంటే ఏంటి, నేను ఆల్మోస్ట్ చెప్తాను అవసరాన్ని బట్టి. ఇప్పుడే కదా, చిన్నప్పటి నుంచి కూడా మా అమ్మ నాన్నల పెంపకంలో మాకున్న మనసు ఏంటంటే ఎదుటి వాళ్ళకి చిన్న సహాయం అన్నా చేయాలనే మనసు మొదట అమ్మా నాన్న పెంపకంలో నాకు వచ్చింది. దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత కూడా అదే. కొంతమంది నేను చిన్న సహాయం చేసినా తీసుకోవడానికి ఇష్టపడరు కొంతమంది. ఎందుకంటే నీ పరిస్థితి మాకు తెలియదా, నీ పరిస్థితి మాకు తెలియదా, నీ దగ్గర మేము ఎలా వద్దు అని బలవంతంగా నేను ఎంత చేసినా కొంతమంది తీసుకోవడం ఇష్టపడరు. పర్లేదు, ఏం కాదు, నాకు దేవుడు ఉన్నాడు, నాకు ఇతరులు సాయం చేస్తే నేను నీకు సాయం చేస్తాను, నీ చిన్నదాన్ని ఉంచానంటే చాలా తెప్పలు పడతారు తీసుకోవడానికి. చెప్తున్నాను అంటే చిన్న సహాయమైన ఎదుటి వాళ్ళకి చేయాలి. ఎన్నోసార్లు ప్రభువా కేవలం ప్రార్థించే పెదాలా నాకున్నాయా, సహాయం చేసే చేతులు నాకు ఇవ్వాలి, ఎంతో ఏడ్చాను నేను. అలా ఎన్నోసార్లు ఏడ్చాను. కానీ ఆ పరిస్థితుల్లోనే దేవుడు నాకు ఎవరెవరో సహాయం చేస్తుంటే నేను ఇతనికి సహాయం చేయకుండా నేను లేను. నా జీవితంలో నా వలన సహాయం పొందుతున్న 3 మంది ఉన్నారు. ఏ పరిస్థితుల్లో సేవకుడు వాళ్ళకి సహకరించారో, ఎలాంటి పరిస్థితులు ఉండగా దైవజనుడు వాళ్ళకి ఆదరించాడో వాళ్ళు చెప్తారు. 3 సాక్ష్యాలు ఉంటాయి, 100 కొలది. చెప్తున్నాను అంటే నా కడిపే నిండాలి, నేనే బాగుండాలి, ఇచ్చినన్ని దాసేసుకొని శుభ్రంగా ఎట్టేసుకొని, ఇది కాదు జీవితం. దేవుడు అన్నాడు, నువ్వు నా పని చేయి, నేను నీ పని చేస్తాను అన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు బోధకులు ఏం చేస్తున్నారు తెలుసా, దాసేసుకున్నారు శుభ్రంగా. పిసినారులు దేవుని కొరకు ఖర్చు పెట్టడం, దేవుని కొరకు ఖర్చు చేయట్లేదు, దేవుని పని చేయట్లేదు, దాసేసుకున్నారు, కూడబెట్టేసుకున్నారు మొత్తం. సంఘాలను ఏమో రక్తం వచ్చేలాగా జలగలు అంటారు కదా. ఇప్పుడు జలగలు ఉన్నాయి సాధారణంగా, లేవు. ఎందుకో తెలుసా, పాస్టర్లు జలగలు అయిపోయారు కదా. వీళ్ళు పిండేస్తున్నారు, వచ్చిన విశ్వాసం నిజమే, పిండేస్తున్నారు శుభ్రంగానే.
దానికని దీనికని శుభ్రంగా పిండి పాడేస్తాను శుభ్రంగా. ఇంక జలగలు ఎక్కడ ఉంటే వీళ్ళు పిండేసింది చెప్పరా. కాబట్టి ఊపిరి గారు ఇంత రోజు కూడా చెప్తున్నాను, ప్రపంచమంతా దేవుని చిత్తము తెలుసుకోవాలి, క్రైస్తవ సమాజము అపోస్తుల బోధన తెలుసుకోవాలి. దేవుడు ఒకడా ముగ్గురా, ఇలాగ ఎన్నో సంగీతాలు, ఏ నామంలో బాప్తిజం పొందాలి, ప్రభు బలాన్ని ఎప్పుడు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, ఎందుకు తీసుకోవాలి, ఎన్నో సంగతులు. ఆనాడు ఏలియా ప్రవక్త ముందు 2 తలంపులు ఉంటే ఎన్నాళ్ళ మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుచుందిరని ఏలియా స్వరమెత్తాడు. ఈనాడు క్రైస్తవ సమాజం మీద కొన్ని వేల తలంపులు ఉన్నాయి. ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు మా దేవుడే గొప్పని మిగిలిన వారు అనుకుంటుంటే, దేవుడు లేడు మీ బ్రహ్మంతాన్ని ఇంకొకటి అంటుంటే, దేవుడు ఉన్నాడు కానీ ఆయన యేసు కాదు తండ్రి ఆయన ఒకడు, దేవుడు ఉన్నాడు కానీ తండ్రి కాదు యేసు అని ఒకడు, దేవుడు ఉన్నాడు కానీ పరిశుద్ధాత్మ అని ఒకడు, ఇలా రకరకాలుగా ఉన్నారు. కాబట్టి ఇట్లాంటి ప్రశ్నలకు ఎన్నో సమాధానాలు దైవజనుడు రంజిత్ ఊపిరి గారికి దేవుడు చూపించిన ఆ గ్రంథాల ద్వారా దేవుడు రాయించాడు. అవి మాతృభాషలో రాశాడు ప్రతి గ్రంథము. నేను చెప్తున్నాను ముక్కుసూటిగా, ఆ గ్రంథాలు చదవకపోతే బైబుల్ అర్థం కాదు. ఎంత బైబిల్ కాలేజీకి వెళ్ళిన పండితులు అనుకుంటున్నా సరే అర్థం కాలేదు. అపోస్తుల బోధ ఈనాడు అర్థం కాలే. క్రైస్తవులుగా జీవించేస్తున్నారు మాట, సుఖానికి అలవడిపోయారు. ఎన్నో సంఘాలు ఉన్నాయి ఈరోజు సువార్త చేయడానికి ఇష్టపడరు. సువార్త అనే దానికి మొత్తం పూర్తిగా ఆపోజిట్. మాది గొప్ప మినిస్ట్రీ, 1000 సంఘాలు ఉన్నాయి, 100 సంఘాలు ఉన్నాయి అని చెప్తున్నారు కానీ వాళ్ళ మొఖానికి జీవితంలో సువార్త చేసిన అనుభవం లేదా పాస్టర్లకి, సంఘాలకి, మినిస్ట్రీ వాళ్ళకి. అంటే ఇన్ని రకాలుగా ఉన్నాయి. రంజిత్ ఊపిరి గారు ఒకడే రక్షణ పొందాడా, మిగిలిన వాళ్ళు పొందలేదా అంటే ఆయన యేసయ్య ప్రేమను పొందితే ఆ ప్రేమ కొరకు ఏదైనా చేయాలని తన జీవితాన్ని అప్పగించుకుంటే దేవుడు అప్పగించిన దర్శనం కొరకు 10 రూపాయలతో తన సేవ ఆరంభించాడు. ఆయన మొదటిసారి ప్రభు వల్ల ఇచ్చినప్పుడు ఎంతమంది జనం ఉన్నారు తెలుసా ఊపిరి గారి దగ్గర? ఆయన చేతిలో ఉన్నటువంటి ధనము 10 రూపాయలు. ఆ రోజుల్లో సేవ ఆరంభించినప్పుడు ఆయన దగ్గర ఉన్నటువంటి వాళ్ళు మొదట ప్రభు బల్ల భోజనంలో పాలు పంపుడు పొందాలి ఎంతమంది అంటే 4 ప్రారంభించారు. అందులో వాళ్ళ చిన్నమ్మ కూతురు ఒకరున్నారు, మిగిలిన 3 వాళ్ళు బయట వాళ్ళు. 4 మొదట పూనుకున్నవారు. కానీ ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సంఘాలు కట్టి ఎన్నో పుస్తకాలు రాశారు. కాబట్టి విమర్శిస్తూ నిష్కారణంగా ఊపిరి గారు అనేటువంటి పేరుని పెట్టి విమర్శిస్తున్నటువంటి క్రైస్తవ సమాజమా, దేవుడు అడుగుతాడు లెక్క, ఎందుకు విమర్శిస్తున్నావని. బైబిల్లో ఏముందో తెలియకుండానే ఎన్ని రోజు నేను షాక్ అయ్యాను. ఒక చాలా పెద్ద పేరు కలిగినటువంటి పాస్టర్ గారిని ఒక ఇంటర్వ్యూలో, మీరు బైబిల్ ఎన్నిసార్లు చదివారు మీరు అని అడిగారు. ఆ పాస్టర్ గారు ఏం చెప్పారు తెలుసా? నేను ఇప్పటి వరకు 2 సార్లు చదివానని చెప్పాడు. ఎన్నిసార్లు? కొంచెం పేరు పలుకుబడి ఉన్నటువంటి పాస్టర్ గారు ఎన్నిసార్లు చదువు బైబిల్ అని అడిగితే 2 సార్లు చదువునని చెప్పాడు. నేను 22వ సారి చదువుతున్నాను బైబిల్. నేను పెద్ద తెలియదు, ఎవరికే తెలియాల్సిన అవసరం లేదు. ప్రభు చిత్తమైనప్పుడు ఆయనే తెలియపరుస్తాడు. అంటే సమాజంలో పలుకుబడి ఉండి పేరు ఉండి నేను గొప్ప వాళ్ళు అయ్యాను అనుకుంటున్న ఎంతో మంది ఉన్నారు. 2 సార్లు చదువుడంటే బైబిల్. 125 సార్లు ఎప్పుడో చదివాడు ఊపిరి గారు. అంత చదివి కూడా ఎంత నేర్చుకున్నాను బైబిల్లో అంటే, సముద్రంలో ఒక సెంచే నీళ్ళు తీసుకుంటే ఎంత వస్తుందో బైబిల్లో అంత నేర్చుకున్నాను అని చెప్పాడు ఊపిరి గారు. అర్థమైందా? 125 సార్లు ఎన్నో సంవత్సరాల క్రితం చదివిన ఆయన ఏం చెప్పాడు ఊపిరి గారు అంటే, సముద్రంలోనూ ఒక స్పూన్ తోటి వాటర్ తీస్తే ఎంత వస్తుంది? అబ్బో, సముద్రం చాలా హెల్త్ అయిపోతుందా? ఏమి కాదు అసలు అని. అలా బైబిల్లో ఇన్నిసార్లు బైబిల్ చదివి ఇన్ని ప్రసంగాలు చేసిన నాకు ఇగో చెంచే నీళ్లు దొరికినంతగా బైబిల్లో ఎంత దొరికింది నాకు ఇప్పటికి అన్నాడు ఆయన. ఒకసారి చదివి 2 సార్లు చదివి సేవలు చేసి సంఘాలను నాశనం చేయడానికి, కాకపోతే ఏం చేయడానికి అండి వీళ్ళు? అంటే బైబిల్ అవసరం లేదు. ఈ రోజు అదే మాట, బైబిల్ అవసరం లేదు. తండ్రి సేవను, తండ్రి ఆస్తిని కాపాడడానికి కొడుకుని దేవుడు పిలవకపోయినా కొడుకు సేవకుడు, కొడుకులు లేకపోతే కూతుర్ల భర్తల సేవకులు, ఇలా సంఘాలు పాడైపోతాయి. ఇంకా చెప్పన దరిద్రం ఏంటో నిన్న ఒక దైవజనుడు వచ్చాడు, చెప్పాడు ఆయన. ప్రపంచంలో అనేక దేశాలలో ఏం జరుగుతుందో తెలుసా? గూగుల్లో కూడా ఇంకా రాధమోహన్ దాస్ అనే ఒక దగ్గరగా కూడా ఆడు కూడా యాగం చేస్తాడు. చర్చ్ ఫర్ సేల్స్ అని గూగుల్లో కొడితే చాలా చర్చిలు అంట ప్రపంచంలో అమ్మడానికి సిద్ధంగా ఉన్నాయంట. ఏంటి? చర్చిలు. చూడండి సౌండ్ ఏంటో. చాలా చర్చిలు అమ్మడానికి సిద్ధంగా ఉన్నాయంట. అంటే కారణం ఏంటి చెప్పినా? ఒకటి చూడండి, ఇలాగా ఈ పెద్ద వయసు కలిగినటువంటి సేవకులు వయసు అయిపోయి కాలం చేసి వెళ్ళిపోయారు. వాళ్ళు చేసినటువంటి ఒక అవివేకమైన పని, బుద్ధిహీనమైన పని ఏంటి అంటే, ఇలా అంటున్నానని కొంతమంది విమర్శించవచ్చు. కానీ ఎందుకు అంటున్నానంటే నాకు ఏదో నష్టం చేశారని కాదు.
వాళ్ళు చేసిన తప్పు ఏంటంటే, వీళ్ళు ఈరోజు నేను ఎవనొస్తుంది ఏంటి 40 సంవత్సరాలు ఇంకా రాలేదు, దగ్గరలో ఉన్నాను ఏంటి, దేవుని రాకడకు కొన్ని సంవత్సరాలకు వెళ్తుంది. ఇప్పుడు 20 ఏళ్ళ తర్వాత, ఒక 30 ఏళ్ళ తర్వాత నేను అదే వయసుతో ఉంటానా? పెరగద వయసు నాకు. కాబట్టి ఈ పాస్టర్లు ఎంత తెలివైన వాళ్ళు అంటే, ఈరోజు యవనంలో ఉన్నా మేము అలాగే ఉండిపోతాం అన్నట్లుగా సేవకులను తయారు చేయలేదు. అలాగే వీళ్ళు చేసేసారు, పళ్ళు అరిగిపోయిన దాకా, కళ్ళు సూపోయేదాకా నేమేంటి చేశారు, మంచిదే. మరి తర్వాత ఆ సేవను ఎవరు చేయాలి అంటే, సంఘానికి వచ్చి దేవుని దర్శనాన్ని పొందిన సమూయేలు లాంటి వ్యక్తులను గుర్తించారంటే అదే గుర్తించలేదు. కొడుకులు చూశారు, చాలా మంది కొడుకులు సేవ చేయడం మాకు ఇష్టం లేదు, మాకు అవసరం లేదు, నీ ఆస్తి కావాలి కానీ సేవ మాకు అవసరం లేదని కొడుకులు మాట్లాడలేదు. అరే నాలుగులు కలుసుకున్నారు. నిజంగా ఇదే చెప్తున్నాను, నాలుగులు కలుసుకున్నారు. మరి సంఘంలో విశ్వాసులు సేవ చెప్పడం ఇష్టమైనకి ఇష్టం కాదు. కొడుకులు ఏమి సేవ చేయాలంటే బతిమాలుకుని తిరిగాడు. ఈరోజు చాలా సంఘాలు అయ్యే జరుగుతుంది. సేవ చేయడం ఇష్టం లేని వాళ్ళు బలవంతంగా తీసుకొచ్చి, మరి నా వయసు అయిపోయిందిరా, మరి ఇది ఎలా పాడైపోద్ది, ఆదాయం ఏమైపోతారా, ఇలాగ బలవంతంగా పెట్టాడు. నూనె లేకుండా, అభిషేకం లేకుండా ఎలా చేస్తాడండి సేవకుడు? వీళ్ళందరూ పందుల గుంపులకు బయలుదేరారు. నిజంగానే సంఘాలను పాడు చేసి వాళ్ళకి నచ్చినట్లుగా చేసేస్తున్నారు. అంటే ఒక క్రమశిక్షణ, ఒక వినయం పెట్టాడు. ఈ రోజు ఏమైంటే, ఆ వృద్ధులు సేవ చేసి చనిపోయారు, తర్వాత సేవ చేయడానికి కొడుకులు నిరాకరించారు, సేవ చేసే వాళ్ళు లేరు. ఇప్పుడు ఏమైంది అంటే, తర్వాత సంఘాలు మొత్తం ఖాళీ అయిపోయి అవన్నీ కూడా షాపింగ్ మాల్లు, సినిమా హాళ్ళు, రకరకాల హాళ్ళు అయిపోయినాయి. తెలుసా? గూగుల్లో కొట్టండి ఈరోజు సేవకులు, దైవజనులు ఎన్ని వస్తాయని. చర్చెస్ అలాగ అయిపోయినాయి ఈరోజు. కారణం ఎవరు? సేవకులు. అదే అంటున్నాను, ఏది ఆ సేవకు గురేది, గమ్యమేది? మా పాస్టర్ గొప్ప అని కొట్లాటికి దెబ్బలాటికి తయారవుతున్నారు. కానీ ఏదిరా మీ పాస్టర్ గారు దేవుడు పొందిన దర్శనం ఏంటి దేవుడి దగ్గర అంటే ఏమి లేదు చెప్తున్నాను. ఈరోజు సేవ చేస్తున్నానంటే, రంజిత్ తోఫిరి గారు ఒక దర్శనాన్ని కలిగి ఉన్నాడు. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో 3 ప్రాముఖ్యమైన సంగతులు చెప్పి నేను చెప్తాను. ఈ రోజు 45వ దేవదర్శన దినోత్సవముగా మరొకసారి ఢిల్లీలో జరిపిస్తున్నటువంటి కార్యక్రమానికి మొదటిగా మా ఆత్మీయ తండ్రి దైవజనులు రంజిత్ తోఫిరి గారికి 45వ దేవదర్శన దినోత్సవ శుభాకాంక్షలు తెలియపరుస్తూ, ఆ దర్శనానికి నేను పాత్రుడిని, ఆ దర్శనానికి నేను పని చేస్తాను, నేను పనివాడిగా నేను ఉంటాను, ఈ దర్శనంలో నేను ఉండాలి అని పూనుకున్నటువంటి ఓఫిర్ మినిస్ట్రీస్ లో ఉన్నటువంటి అన్ని విభాగం కలిగినటువంటి సేవకులు, సేవకురాళ్లకు, స్వార్థకులకు, సంఘ విశ్వాసులందరికీ కూడా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో 45వ దేవదర్శన దినోత్సవ శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాను. హల్లెలూయా. దేవుడు మానవాళికి చూపిస్తున్నటువంటి దర్శనాలను నేను మీకు చూపెడుతూ ఉన్నాను. హల్లెలూయా. కొద్దిమంది ఉండొచ్చు, మనం ఈ దర్శనంలో మనం కమిట్మెంట్ అయిపోవాలి. ఈ దర్శనం కొరకు నువ్వు ఏ పని చేసుకోవాలన్నా, ఈ దర్శనం కొరకు నువ్వు సంపాదించుకోవాలన్నా, ఈ దర్శనం కొరకు నువ్వు బ్రతకాలి, ఈ దర్శనం కొరకు నువ్వు బాగుండాలి. ఈ దర్శనానికి వేరుగా నువ్వు బ్రతకని ఉపయోగం లేదు, ఈ దర్శనానికి వేరుగా నువ్వు సంపాదించుకున్న ఉపయోగం. ఈరోజు చాలా మంది అదే. అందుకే ఎన్ని శ్రమలు, ఎన్ని అవమానాలు దేని కొరకండి? ఈ దర్శనము కొరకే. చాలా మంది ఉన్నారు, దేవుడు ఎక్కడన్నా దేవుడే కదా, ఎక్కడన్నా అంట దేవుడేనంట, అదే బైబిల్ కదా ఎక్కడన్నానే అని అంటున్నారు. కానీ బట్టలు వేసుకోవాలంటే రోజు ఈ బట్టలు నేను వేసేసుకున్నాను కదా, చెప్పులు ఈ చెప్పులు ఎప్పటి నుంచి ఈ చెప్పులు వాడుతున్నాను, చెప్పులు కావాలి కదా, కిప్పులు కావాలి కదా, బ్యాండ్లు కావాలి, అన్ని మార్చుకోవాలంట. కానీ దేవుడు అంట అయ్యో అక్కడన్నా అదే దేవుడు అంట. చూడండి, అంటే మనిషి తినడానికి, మనిషి వేసుకోవడానికి, వాడుకోవడానికినేమో ఎప్పటికప్పుడు వెరైటీ కావాలంట. కానీ దేవుడి దగ్గరికి వచ్చేసరికంట దేవుని సంగతులు నేర్చుకోకుండానంట ఎక్కడ రక్షణ పొందామో అక్కడికి వెళ్ళాలంట. ఎంత గొప్ప తెలివైన కోళ్ళు. అందుకే కోసేస్తాడు వేసేయచ్చు. హల్లెలూయా. కాబట్టి మోషేకి దేవుడు తన మార్గాలను తెలియపరిచాడు. వినండి శ్రద్ధగా. చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళకి ఎందుకు తెలియపరచబడలేదు? మోషేకు దేవుడు దర్శనం ద్వారా మాట్లాడితే మోషే ఏమన్నాడు తెలుసా? 3 చెప్పి సంగతులు ముగించేస్తాను త్వరగా. అపోస్తల కార్యముల గ్రంథం 7వ అధ్యాయంలోనికి రండి త్వరగా. అపోస్తల కార్యముల గ్రంథం 7వ అధ్యాయము త్వరగా, ఎందుకంటే సమయం చాలా తక్కువ ఉంది, మనం త్వరగానే ముగించుకుందాం. 7వ అధ్యాయం అపోస్తల కార్యముల గ్రంథం 30వ వచనం నుండి చదవండి త్వరగా.
చాలండి. మోషే చూసి ఏంటంటే ఆ దర్శనములకు ఆశ్చర్యపడ్డాడంట. మొదలు ఒక దేవదూత ఉంది. ఎవరు ఆ దేవదూత అంటే ప్రభు అయిన యేసు ప్రభు వారు. ఈరోజు బైబిల్ గ్రంథంలో అనేక చోట్ల దేవదూతల కోసం ప్రస్తావించబడింది. ఆ దేవదూతల్లో ఎవరు మామూలుగా దేవదూతలు, ఎవరు యేసు ప్రభు వారు అనే దూత తెలియదు క్రైస్తవులకి. దేవదూతను రాయబడింది. ఆ దేవదూత పేరు ఎవరంటే యేసు ప్రభు వారు అక్కడ ఉన్నది సాక్షాత్తు. కానీ చాలా మందికి ఈ సంగతి అర్థం కాల. వీళ్ళు పెద్ద పెద్ద పాస్టర్లు, మళ్ళా రెవరెండ్లు, బిషప్లు ఎన్నెన్నో చెప్తున్నాను. కారణం ఏంటో, మోషేకు దేవుడు దర్శనం చూపించాడు. ఒక పొదలో కాలిపోతూ మాట్లాడాడు. ఇశ్రాయేలైన నా ప్రజల దగ్గరకు నువ్వు వెళ్ళాలి, నేను నిన్ను పంపిస్తాను. పోయిన ఆన్లైన్ ప్రార్థనలో చెప్పాను కదా, ఐగుప్తుకి నిన్ను పంపుదును రమ్ము అన్నాడు. అదే అపోస్తుల కార్యము 7:34 చెప్పాను పోయిన వారం మీకు. మోషే ఐగుప్తు దగ్గరకు దేవుని మాట దగ్గరికి వెళ్ళడానికి ఏమన్నా తెలుసా? అయ్యా నిన్నతోనయ్యా మాట్లాడడం రాదేశయ్యా. దేవుడితో మాట్లాడాడు. దేవుడు దర్శనం చూపించాడు. లేదు నేను చెప్తాను రా, నీ అన్నం నీకు తోడిగిస్తాను రా అని అనేక సంగతులను దేవుడు మోషేకు నేర్పించి చూపించి తీసుకెళ్తే లక్షలాది మంది ప్రజలను ఐగుప్త బానిసత్వం నుండి విడిపించి కనానుకు నడిపించాడు. ఈ యాత్రలో ఏ మార్గాలైతే మోషేకు దేవుడు చూపించాడో ఆ మార్గాలను అనుసరించిన వారు మాత్రమే కనానికి వెళ్ళారు. ఈ మార్గాలను అనుసరించకుండా నాకు నచ్చినట్లుగా మోషే లేడు, నాకు నచ్చినట్లుగా ఉండాలని తిరుగుబాటు చేసిన ప్రతి ఒక్కరు కూడా తొలగిపోయారు. ఈ రోజు దైవజనుడిని ఎలా వెంబడించాలో సంఘానికి రాలేదు. ఇంకా ఎందుకు వెంబడించాలో, ఎలా వెంబడించాలో మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంఘానికి రాలేదు. అందుకే క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉండాలంటే యేసయ్య మనసు కలగలేనటువంటి సేవకుల దగ్గర పెరిగిన వాళ్ళకి యేసయ్య మనసు ఎలా వస్తుంది అని చెప్పండి. ఒక మాట వస్తుందా? రాదు, అసలు రాదు. నేను చెప్తున్నాను, ఎలా వస్తుంది? యేసయ్య మనసు కలిగినటువంటి సేవకుని వెంబడించిన వాళ్ళకి ఆ మనసు రావడానికి అవకాశం ఉంది. కానీ యేసయ్య మనసు లేని సేవకుల దగ్గర ఉన్న వాళ్ళకి యేసయ్య మనసు జన్మలో ఎప్పటికీ రాదు. హల్లెలూయా. దర్శనం చూపించాడట మోషేకి. అలా మోషేకి ఎన్నో సంగతులు దేవుడు నేర్పించి ఆ సంగతులను మోషే ఇశ్రాయేలీయుల ఎదుట కనబరిచాడు. వాటిని బట్టి నడిపించాడు. అలాగే రెండో సంగతి చెప్తున్నాను, ముగించేస్తాను త్వరగానే, ఇప్పటికి చాలా ఆలస్యం అయిపోయింది. అదే అపోస్తుల కార్యముల గ్రంథము 9వ అధ్యాయంలోనికి రండి. అపోస్తుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయము 5వ వచనం చదవండి. 4 నుండి. అప్పుడు అతను నేల మీద పడి సౌలా సౌలా నీవేళ నన్ను హింసించున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. ప్రభువా నీవెవడవని అడుగగా ఆయన, నేను నీవు హింసించుచున్న యేసును, నీవు లేచి పట్టణంలోనికి వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయవలను అది నీకు తెలియబడునని చెప్పాను. అలా జరిగితే కిందకు వచ్చిన తర్వాత ఏమైందనంటే 13వ వచనం. అందుకు అననీయ, ప్రభువా ఈ మనుషుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతను గూర్చి అనేకుల వలన వింటిని. ఇక్కడను నీ నామను బట్టి ప్రార్థన చేయ వారందరినీ బంధించుటకు అతడు ప్రధాన యాజకుల వలన అధికారం పొందిని ఉన్నాడని ఉత్తరమిచ్చాడు. అందుకు ప్రభు, నీ వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలు ఎదుటను నా నామం భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. చూసావా, అపోస్తులైనటువంటి పౌలు గారు ఇంకా పౌలుగా మారక మునుపు సౌలుగా ఉన్నప్పుడు యేసు ప్రభు అనేటువంటి పేరుకి విరోధి శత్రువు, యేసు ప్రభుని ఆరాధిస్తున్న వ్యక్తులు చంపడానికి రాజుల చేత అధికారం పొందిన వాడు ఉంటే దేవుడు దర్శించాడు. తమస్కు మార్గమున దర్శనము చూపించాడు. నేల మీద పడిపోయాడు, కళ్ళు చీకడైపోయి తరుముకుంటూ ఉన్నాడు, ఎదుగుతూ ఉన్నాడు మాట. అప్పుడు ఒక స్వరం వినబడిందంట, సౌలా సౌలా అంటే, ఎవరు నీవు అంటే, నీవు హింసించుచున్న యేసుని అని చెప్పాడు. ఆ రీతిగా దేవుడు ఈ సౌలును దర్శించి పౌలుగా మార్చి అనేక సంగతులను నేర్పించాడు. నేను చెప్తున్నాను, మోషే దర్శనం చేశాడు, అపోస్తులైన పౌలు దర్శనం చేశాడు. ఇక 3వ సంగతి కూడా చూపుతున్నాను. దానియేలు గ్రంథంలోనికి రండి. దానియేలు గ్రంథము త్వరగా దానియేలు గ్రంథం 8వ అధ్యాయము 15వ వచనం. దానియేలును నేను ఈ దర్శనము చూచి తిని
తెలుసుకొనదగిన వివేకం పొందవలనని ఉండగా చాలు. మనిషిని రూపము గల ఎక్కడు నా ఎదుట నిలిచును. దానియేలు కూడా ఒక దర్శనం చూశాడట. అదే చెప్పింది దానియేలు. అంతేకాదు 27 కూడా ఈ దర్శనము కాలంగా ఆ మన చదువుతాను నేను. దానియేలను నేను మూర్ఛిల్లి కొన్నాళ్ళు వ్యాధిగ్రస్తుడినై అంటే నీ పిమ్మట నేను కుదురై రాజు కొరకు చేయవలసిన పని చేయుచు వచ్చి తిని ఈ దర్శనము గూర్చి విస్మయము గలవాడినైతిని గాని దాని సంగతి తెలుపగలవాడు ఎవడును లేకపోయాను. హల్లెలూయా. దానియేలు కంటే ఒక దర్శనం వచ్చిందంట. ఉపవాసాలు ఉన్నాడు, అప్పటికే 1 రోజు అయిపోయింది. దానియేలుకు దర్శనం వచ్చింది. ఆ దర్శనం వస్తే ఏమైందంటే దానియేలు అమ్మ వింటున్నారా, ఏమైంది? మూర్ఛపోయి చచ్చిన వాడు అయిపోయాడంట దర్శనం వస్తే. ఈరోజు దర్శనాలు అందరికీ నేను చెప్తున్నాను. మోషేకి దర్శనం వచ్చింది, పౌలుకి దర్శనం వచ్చింది, దానియేలుకు దర్శనం వచ్చింది. వింటున్నారా? క్రైస్తవులందరికి అవసరమైన పాఠం ఇది. హల్లెలూయా. ఇన్ని దర్శనాలు ఎందుకు చూపించాడు దేవుడు అంటే అంచె దినాలలో జరగబోతున్న సంగతులను దానియేలుకు తెలియపరచడానికి గబ్రియేలు దేవదూతను పంపించాడట. పౌలుతో మాట్లాడాడు దేవుడు, మోషేతో మాట్లాడాడు దేవుడు. ఈ దర్శనాల ద్వారా దేవుని సంఘములు ఎలా ఉండాలో, ఈ సమాజం ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదు అనేక సంగతులు దేవుడు ఆయా భక్తులకి తెలియపడుతూ వచ్చాడు. అదేలా ప్రకారంగా ఈ అంత్యకాలంలో కూడా అపోస్తులైనటువంటి అద్దంకి రంజిత్ తోఫరి గారికి దేవుడు దర్శనము ద్వారా ఈ గ్రంథాలు చూపించాడు. అందులో 8 గ్రంథాలు రాసేశాడు. ఇప్పుడు దానిలో భాగంగానే దేశ రాజధాని అయినటువంటి ఢిల్లీలో కొన్ని గ్రంథాలు తెలుగులో ఇంగ్లీష్ హిందీలోనికి రిలీజ్ కాబోతున్నాయి. ఈ రోజు గట్టిగా చెప్పండి కొడతాం. హల్లెలూయా. ఇది అద్భుతమైనటువంటి శుభ సూచిక. ఈయన ఏమన్నారు తెలుసా? ఈయన రంజిత్ గారు ఎలా రాస్తాడు, ఈయన ప్రవక్త అని పల్లీకిలించుకుంటూ పహపహలాడుతున్న అపహసించారు, అవమానించారు, గేలి చేశారు. ఈయన చెప్తున్న సంగతులు వింటే అందరూ ఈయన్ని ఫాలో అయిపోతారు, మా దగ్గర ఖాళీ అయిపోతారని. ఓఫ్రి గారు మంచోడు కాదు, ఓఫ్రి గారి దగ్గరికి వెళ్ళకండి, ఓఫ్రి గారి పుస్తకాలు చదవకండి, ఆయన దుర్బోధకుడు, ఆయన కూర్చొని చెప్తాడు, అది ఇది అని చెప్పేసి చేతకాని దద్దమ్మలు ఆయన మీద బురద చెల్లి ఆయన చెప్తున్నటువంటి దేవుని వాక్యమును నమ్మనివ్వకుండా ఇన్ని సంవత్సరాలుగా క్రైస్తవ సంఘాన్ని మోసం చేశాడు. హల్లెలూయా. నేను అందుకే నా పిల్లల్ని నేను ఫ్రీగా ఎందుకు వదులుతాను తెలుసా? ఎందుకు వదులుతాను తెలుసా? మోసం చేసేవాడు నా దగ్గర ఎలాగ నిలబడరు, అది దేవుడికి తెలుసు, నాకు తెలుసు, వాళ్ళకి తెలుసు. అవునా కదా? ముగ్గురికి తెలిసే సాగంతే. ఎందుకు నేను వదులుతానంటే కడ వరకు చావో రేవో అని తేల్చుకునే వాళ్ళు ఉండడం కొరకు మాట. హల్లెలూయా. గట్టిగా బంధించేసి సంఖ్యలు వేసేసి బండ్లు వేసి నువ్వు మాట్లాడడానికి వీల్లేదు, అలాగే ఉండు అని అంటే ఆడు ఏమి నేర్చుకుంటాడు? మొక్కం ఏం నేర్చుకుంటాడు? నేను ఫోన్ చేస్తే డాడీ మాట్లాడాలి మీతో అంటే బాబు చెప్పాబు అంటాడు ఆయన. అంటే దైవజనుడు తన పిల్లలు చెప్పాలనుకున్నది ఏంటో వినేవాడుగా ఉంటాడు కదా. ఎన్నో ఒకటా నోరు ముంచేవాడా? యేసుప్రభువు అలా చేశాడా? అలా చేయలేదు. ఈరోజు మొత్తం మాట్లాడుతున్న మోగోళ్ళు అయిపోయారన్నమాట. కాబట్టి ఈరోజు క్రైస్తవుని ఎలా ఉంది తెలుసా? మనం ప్రార్థన చేసుకోవాలి. ఎలా ఉండాలి తెలుసా? పరిశుద్ధంగా ఉండాలి, దొంగతనం చేయకూడదు, ఎవరిని ఏమనకూడదు, ప్రార్థన చేసుకుని చాలా నిష్ఠగా ఉండాలి. ఎందుకు పనికిరారు వాళ్ళు ఎవరన్నా? పరలోక రాజ్యంలోకి వెళితే బుడముచ్చగేలాగా దేనికి ఉపయోగలేనటువంటి సిగ్గుపడి పనివారిగా ఉంటారు వాళ్ళు. ఇప్పుడున్న క్రైస్తవం ఏమో నేర్చుకున్నారండి చెప్పనా? రోజు ప్రార్థన చేసుకోవాలి, బైబుల్ చదువుకోవాలి, జాగ్రత్తగా పరిశుద్ధంగా పాపం చేయకుండా ఉండాలి, జాగ్రత్తగా ఉంటే చాలు అంటున్నారు. మరి ఎందుకు బైబిల్ ఇచ్చాడు దేవుడు? ఎలా ఉండడానికి కాదా? అలా ఉండడానికి 26 గ్రంథాలు ఇచ్చేది. ఎంతమంది సేవకులు బలయ్యింది. ఈ రోజు కూడా దైవజనుని చంపేశారు రాజమండ్రిలోను. ఎంతో మందిని చంపేశారు. భారతదేశానికి వచ్చి స్వార్థ ప్రకటించిన తోమాని చంపేశారు. రంజిత్ తోఫరి గారు కూడా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేసుకుని 1000 కోట్లు సంపాదించుకుని హ్యాపీగా బ్రతుకును. ఎందుకు జాబ్ వదిలేసుకుని దేవుని సేవకు వచ్చి దేవుడు చేయమన్న పని చేయడానికి వస్తే సేవకులే నమ్మట్లేదు ఆయన. ఈ రోజుకి ఎవరెవరినో నమ్ముతున్నారు కానీ ఆయన ఇంకా నమ్మట్లేదు. 66 సంవత్సరాల వయసు వచ్చేసింది ఇప్పటికీ ఆయనకి, అయినా నమ్మట్లేదు ఆయన్ని. అదే చెప్తున్నాను, ప్రతి వ్యక్తి కూడా వాళ్ళ స్టాండ్ ఏంటి, వాళ్ళు దేవుని వాక్యానికి వాళ్ళకున్న కమిట్మెంట్ ఏంటి, వాళ్ళు చేస్తున్న సేవ ఏంటి, ఇది అపోస్తుల బోధైనా, ఇది వాక్య సారాంశం, ప్రతి సంఘం గుర్తించారు. అదేమి గుర్తించరు. గుర్తించుకుని ఏంటంట, పరిశుద్ధంగా ఉంటే చాలంట, భక్తి బైబిల్ చదివేసుకుంటే చాలంట, ప్రార్థనకి వెళ్ళిపోయి కానుకలు ఇచ్చేస్తే చాలంట. ఆ భక్తి ఏమైనా ఉపయోగమా? లేదు. మనం ఏం తెలుసా?
యేసయ్య సిలువేయబడ్డాడు, ఈ భూమి మీదకి వచ్చి మనల్ని రక్షించడానికి రక్తం చిందించి ప్రాణం పెట్టి ఎన్నో అవమానాలు పొందాడు. కాబట్టి నేను సత్యము కొరకు ఎన్ని అవమానాలైనా పొందని, అవసరమైతే ఈ సత్యము కొరకు నా ప్రాణం పోయినా పర్లేదు, దైవజనుని యథార్థంగా నేను వెంబడిస్తున్నందుకు నన్ను ఈ మూర్ఖులు ఎన్ని మాటలైనా పర్లేదు, ఎన్ని హేళన చేసినా పర్లేదు, కొట్టినా తిట్టినా చంపేసినా పర్లేదు అని కమిట్మెంట్ ఉండాలి. ఈ రోజు రంజిత్ ఓఫిర్ గారిని అలా వెంబడిస్తున్నాను నేను. ఓఫిర్ గారి నుండి ఏదో దొరుకుతుంది, ఓఫిర్ గారు నాకు ఏదో ఇస్తాడని వెంబడించట్లేదు నేను. ఆయన ఈ గొప్ప దర్శనాన్ని కలిగి ఉన్నాడు. చెప్తున్నాను, మోషే కలిగిన దర్శనము, పౌలు కలిగిన దర్శనము, దానియేలు కలిగిన దర్శనం, సకల భక్తులు ఏ దర్శనం అయితే కలిగి వారు సేవ చేసి ఇంకా మిగచబడిందో ఆ దర్శనాన్ని ఓఫిర్ గారు పొందుకుని ప్రభు రాకడకు భూమి మీద ఉన్న సంఘ కన్యకును సిద్ధపరుస్తూ ఉంటే ఆయన మంచోడు కాదు అంటున్నారు. వీళ్ళు ఏమనాలి? అందుకంటున్నాను, వీళ్ళు బైబిలే చదవలేదు. మొదటగా బైబిల్ ఏం చెప్తుందంటే ఒక్క ముక్క అట్టుకుంటే ఎలాడుతున్నారు. ఒక ముక్కే బైబిల్లో కనబడుతున్న ఒక ముక్క అట్టుకుంటే ఎలాడి అదే సత్యం అనుకుంటున్నారు. ఇంకా ఏమి లేదా? ఒక కాయిన్కి బొమ్మ బొరుసు ఉంటుందా లేదా? ఒకడు బొమ్మే ఉందని దెబ్బలాడుతున్నాడంట, లేదురా ఇది బొరుసు అని ఒకటి దెబ్బలాడుతున్నాడట. ఒక ఆయన దగ్గరికి వెళ్ళారట, అయ్యా మీరు చెప్పండి అయ్యా ఇటు బొమ్మ ఉంది అంటున్నాడు అయ్యా అంటే, లేదయ్యా చెప్పండి ఇటు బొచ్చు ఉంది అన్నాడు చూడండి అని దెబ్బలాడుకుంటూ వెళ్ళారట. ఆ పెద్ద ఆయన అన్నాడట, బాబు ఏముందన్నా నువ్వు అంటే బొమ్మ, నువ్వు బొరుసు, అది ఇవ్వండి ఇలాగంటే ఇలా కాయిన్ చూసి ఏంటి చూపించాడట. ఇగో నువ్వు అనుకున్న బొమ్మ ఉన్నది. నేను చెప్పాను కదా అయ్య గారు వినట్లేదు వీడు అన్నట్టు. ఆగు బాబు, ఇదిగో నువ్వు అనుకున్న బొరుసు ఉందంట. ఆవిడ చెప్పాడట, నువ్వు అనుకున్న బొమ్మ నువ్వు అనుకున్న బొరుసు కూడా ఈ కాయిన్కే ఉన్నది, రెండు వైపులా చూడాలి బాబు అని చెప్పాడట. అలాగా ఈ 66 గ్రంథాలు లేఖనాల్ని ఒకవైపు చూస్తున్నారు. ఈరోజు దర్శనం అంటే ఫ్యాషన్ అయిపోయింది క్రైస్తవులకి. మోషేకు దర్శనం చూపించాడు, పౌలుకు దర్శనం చూపించాడు, దానియేలుకు దర్శనం చూపించాడు. ఆ దర్శనాన్ని చూసిన వీళ్ళు ఎలా బ్రతికారు చెప్పండి? ఎలా బ్రతికారు? ఇంకా అదే మనసుతో నచ్చినట్లు ఉన్నారా? లేదు కదా. ఆ దర్శనం కొరకు వారి జీవితాలు అప్పగించుకున్నారు. ఆ దర్శనం నెరవేరు కొరకు వాళ్ళు ఎంత రకాల కష్టపడాలో, ఎన్ని రకాల శ్రమలు పడ్డాలో, ఎన్ని రకాల అవమానం, చివరికి ఆ దర్శనం నెరవేరు కొరకు ప్రాణం పోయినా పర్లే. ఎంతో మంది దైవజనుల్ని కట్టుకున్న భార్యలు వదిలేసి వెళ్ళిపోయారు. ఎందుకు తెలుసా? దేవుడు చూపించిన ఈ దర్శనం నెరవేర్చడానికి వాళ్ళు అప్పగించుకుంటే, మాకు దర్శనం లేదు దర్శనం లేదు, నువ్వు నాకు నచ్చినట్లుగా ఉండాలనుకున్నారు. ఇశ్రాయేలుకు రాజుగా అహాబుని ఎన్నుకుంటే ఈ అహాబు ఏం తెలుసా? తన భార్యని యెజెబెలుకు నచ్చినట్లుగా ఉన్నాడు. అందుకని చెప్తున్నాను, సేవా జీవితంలో చాలా మంది జీవితంలో వీళ్ళకి నచ్చినట్లుగా వాళ్ళకి నచ్చినట్లుగా ఉండాలి. పర్లేదు చిన్నపిల్లడే కదా, పర్లేదు పిచ్చిగా నమ్ముతాడు కదా, ప్రేమిస్తాడు కదా అని ఎవరు పడితే వాళ్ళకి నచ్చినట్లుగా ఉండడం కొరకు పెట్టుకున్నారు. కానీ అసలు అడగాలి వాళ్ళు. నన్ను చెప్పాను చాలా మందికి, బాబు నీ దర్శనం ఏంటి, అసలు నువ్వు సేవకి వెళ్ళకూర్చో ఈ అడగాలి. నన్ను ఏం అడగలేదు. అరే బాగా దొరికాడు, బొడమచ్చికాయగాడు, గిలిగిచ్చికెళ్ళి పెట్టేసుకుందాము అని ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు మాట. ఇదా దర్శనం అంటేని. ఈరోజు దొంగ దర్శనాలు కలుగుతున్నారు కొంతమందిని చెప్తున్నాను. సేవ చేసే విధానం ఏంటండి? స్వలాభము కొరక. ఈరోజు చాలా మంది రంజిత్ ఓఫిర్ గారిని యథార్థంగా వెంబడించలేదు. అందుకే యథార్థంగా వెంబడించిన చాలా మంది కోల్పోయే, ఇంకా నకిలీ కూడా చాలా ఉన్నాయి. ఖచ్చితంగా చెప్తున్నాను నేను. ఇంకా నకిలీ ఓఫిర్ మినిస్టర్ చాలా ఉన్నాయి, అవి కూడా పోతాయని ఓఫిర్ గారు కూడా చెప్పారు. అందుకని చెప్తున్నాను, మన దాసుడు ఇలా చూడండి, మన దైవజనుడు ప్రవక్త ఇన్ని అవమానాలు ఇన్ని పోరాటాలు చేసి దేనికో తెలుసా? దేవుడు తనకు చూపించిన ఆ దర్శనం నెరవేర్చడం కొరకు తన ప్రాణాన్ని పెట్టి దాని కొరకు బ్రతుకుతున్నాడు. ఈ నమ్మినటువంటి వారు ఆయన్ని వెంబడించాలి. సేవకుడు పేరు చెప్పుకోవడం కాదు. ఎండాకాలంలో ఇప్పుడు ఏం జరుగుతుంటే బంగినపిల్ల మామిడి చెట్టు దగ్గర కూర్చోండి, ఆ కలరకాయలు అమ్మేస్తున్నాడంటే ఒకడు. బంగినపిల్ల అంటే బాబు నిజమేనంటే కావాలంటే చెట్టు చూడు అన్నాడట. చెట్టు చూడాలా పండు చూడాలా రమ్యక్క? చెట్టు చూడాలా పండు చూడాలా? పండు చూడకుండా చెట్టు చూడన్నాడటాడు. అవును నిజమే, బంగినపిల్ల చెట్టే ఇది అన్నదట. అలా చెట్టు పేరు చెప్పి కాయలు అమ్మేస్తున్నారు. అలా దైవజనుల పేరు చెప్పుకుని చలామణి అయిపోతున్నారు చాలా మంది. నేను చెప్తున్నాను, ఓఫిర్ మినిస్ట్రీలో దైవజనుని ప్రవక్తను వెంబడించేటువంటి విధానం నేర్చుకోకపోతే సేవకులు నష్టపోతారు, సేవకురాలు నష్టపోతారు, విశ్వాసులు నష్టపోతారు. అందుకే చెప్తున్నాను, మీకైనా నాకైనా మొదట ఎవరుండాలో తెలుసా? దేవుడు. దేవుడి స్థానం దేవుడిదే. ఆ రెండవ స్థానంలో ఎవరుండాలో తెలుసా? ప్రవక్త ఉండాలి. కానీ ఈరోజు చాలా మంది రెండో స్థానంలో ప్రవక్త లేడు. నిజం చెప్తున్నాను, బైబిల్ ఎదుట దేవుని సాక్షిగా చెప్తున్నాను.
రెండో స్థానంలో బైబుల్ లేడు, దేవుడు ప్రవక్త లేడు రెండో స్థానంలో. వారు సేవకులు ఉన్నారు, చాలా మందికి నష్టపోతారు ఖచ్చితంగా. అందుకే చెప్తున్నాను. అందుకే ఒకవేళ ఎవరైనా నన్ను కూడా రెండో స్థానంలో కనుక పెట్టుకుంటే నా పిల్లలు ఎవరా, నా స్థానం రెండో స్థానం కాదు, నా స్థానం మూడో స్థానం. ఇది గుర్తుపెట్టుకోవాలి. అందుకే మీరు చెప్పండి, ఓఫ్రీ గారు ఒక పిలిపిచ్చారంటే దానికి కట్టుబడి దానికి లోబడి ఉంటాను నేను. అందుకే ఓఫ్రీ గారు ఇచ్చినటువంటి పిలుపుకు ఒక సేవకుడిగా నేను రెస్పాండ్ అయినప్పుడు నన్ను వెంబడిస్తున్న మీరు, నా పిల్లలు, మీరు దానికి లోబడి ఆ పనికి పూనుకోవాలంతే. అంతే మీరు చేయవలసిన పనులు. ఆయనకు దేవుడు పిలిపించాడు, ఆ పిలుపుకి ఆయన లోబడి పని చేస్తున్నాడు. ఆయన ఒక అనౌన్స్మెంట్ చేశాడు, దానికి నేను లోబడినప్పుడు నేను నాకు లోబడాలంతే. ఇలా లోబడలే. ఓఫ్రీ గారికి నేను లోబడుతుంటే నేను ఇంకొకరికి లోబడాలంటే అలా చేసుకున్నాను నన్ను నా జీవితంలో చాలా మంది. అంతే చెప్తున్నాను. నేను ఇలాంటి సేవ చేయడానికి లేను. నాకు తెలుసు నేను బలహీనుడిని. కాబట్టి బలహీనతలోనే పౌలు అన్నట్లుగా ఎప్పుడు నేను బలహీనుడు అప్పుడు బలవంతుణ్ణి, నా బలహీనత లేనిదే దేవుని కృప నాకు దొరుకుతుందని పౌలు చెప్పాడు. నా బలహీనతలో దేవుని శక్తి పరిపూర్ణమవుతుంది చెప్పాడు. ఆ పని నేను చేస్తున్నాను. కాబట్టి మీరు ఈ దర్శనానికి కనెక్ట్ అవ్వాలి. అర్థమవుతుందా? ఈ దర్శనం కుంటిపడడానికి వీల్లేదు. ఈ దర్శనం ఆగిపడ్డ మిగతా సేవలు, మిగతా సంఘాలు, మినిస్ట్రీస్ ఏ గురి లేవు, గమ్యం లేదు, దర్శనాలు లేవు, ఏమీ లేవు. కనుక ఓఫ్రీ గారికి ఉన్న భారం ఏంటి అని అంటే ఫైనల్ గా చెప్పి ముగిస్తున్నాను. చూడండి, కొలసీ పత్రికలోనికి రండి. కొలసీ పత్రిక 1వ అధ్యాయం 28వ వచనం, 1:28. ప్రతి మనిషిని క్రీస్తునందు చాలండి. ఇది పౌలుకున్నటువంటి గురి మాట. ఈ దర్శనం ఓఫ్రీ మినిస్ట్రీ కలిగిన దర్శనం. ప్రతి మనుషుని ఆయన ఎదుట నిలబెట్టాలండి. నా ఆరాటం ఏంటండి? నాకు దర్శనం బాగా ఇవ్వకపోతే నష్టపోతారు, నేనేం చెప్తే అది ఖచ్చితంగా పాటించండి, ఇది కాదు నా ఆరాటం. మీరు యేసుక్రీస్తును రక్షకుడిగా అంగీకరించారు, అవునా కదా? అంగీకరించి దేవుని కొరకు భయభక్తులు కలిగి ఎంతో గంప మీకు తెలిసినంతలో నమ్మకంగా బ్రతుకుతున్నారు. కాబట్టి మీరు నిత్య జీవుడు ఎలాంటి నష్టపోకుండా దేవుని ఎదుట బహుమానం పొందాలనే కదా నేను బోధ చేస్తున్నాను. కాబట్టి ఆ బహుమానం ఎవరి కొరకు పోగొట్టుకోకూడదనేది నా ఆరాటం. దాని కొరకే గద్దింపైనా, కోపమైనా, దాని కొరకే ప్రేమైనా, క్షమించైనా దాని కొరకే, అంతకుమించి వేరేది కాదు. అదే చెప్పాడు పౌలు, దేవుని ఎదుట నిలబెట్టాలనట. ఓఫ్రీ గారి విజన్ అదే. సమస్తమైన మనుషుల్ని కూడా దేవుని ఎదుట నిలబెట్టాలని సమస్తమైన జ్ఞానముతో ప్రతి మనుషునికి బోధించుచు బుద్ధి చెప్తున్నాడు. దేనికి? ఇది రైట్ కాదు, ఇది కట్ కాదు, ఇది రాంగ్ అని ఎందుకు చెప్తున్నాడు ఆయన? ఓఫ్రీ గారి బోధనలు, ఓఫ్రీ గారిని తప్పుపడుతూ ఇప్పటికే చాలా నష్టపోయారు అని చెప్పాడండి. ఇప్పటికేనే ఏనాడు చెప్తున్నాడు, క్రైస్తవ సమాజమా మనల్ని టార్గెట్ చేస్తున్నారు, మనల్ని చంపుతారు, మనల్ని కొడుతున్నారు, మన సంఘాలు సేవను పాడు చేస్తున్నారు. ఎందుకో తెలుసా? మనము ఎవరికి వాళ్ళే వేరుగా ఉన్నందువలన మనమందరం ఒకటవ్వాలి. కాబట్టి మనకు అన్యాయం జరిగితే ఇగో చట్టదిచ్చది పోరాడదానని నేను ఆర్కేపీ స్టార్ట్ చేశాను, ఇందులోనికి రండి అంటే ఎవరు పట్టించుకోలేదు ఓఫ్రీ గారిని. ఈ రోజు ఏం జరుగుతుంది చూడండి. ఒక్కొక్కరు నచ్చినట్లుగా చేసి పబ్లిక్ లో భయంకరంగా నిన్ను చంపేస్తా. ఇప్పుడు ఆయన చంపేశారా, నెక్స్ట్ నువ్వే అని పెట్టారు ఒక ఆయన్ని, అజయ్ పాస్టర్ గారిని నెక్స్ట్ నువ్వే అని పెట్టారు. అంటే ఎన్ని గుండెలు ఉండాలి వీళ్ళకి? అసలు ఏం జరుగుతుందండి? ఏం జరుగుతుంది అంటే ఒకటే ప్రార్థన చేశాక ప్రార్థన ఏంటి? ప్రార్థన ఒక లాగి పెట్టి గీయని ఇచ్చాడు, చేసుకో ప్రార్థన బాగా. నీ ఒళ్ళో ఉన్నది లేకపోతే మెల్ల ఉన్న బంగారు ఎత్తుకెళ్ళిపోయాడు, ప్రార్థన చేసుకో. ఎప్పుడు ప్రార్థన చేయాలో అప్పుడు ప్రార్థన చేయాలి. ఎప్పుడు గొంతెత్తాలో నోరెత్తాలి అప్పుడు నోరెత్తాలి. ఎప్పుడు చెయ్యెత్తాలి అప్పుడు చెయ్యెత్తాలి. ఏమీ లేవు. ప్రార్థన అంటే ఇలా చాతకాన్ని క్రైస్తవం తయారవ్వి వాక్య సారాము లేనటువంటి వ్యక్తులు అయిపోతున్నారండి. అందుకనే మనము దర్శనం నెరవేర్చడానికి ఉన్న సంఘం అగాపే సంఘం అంటే ఇది అర్థం కావట్లేదు. చర్చికి వెళ్ళామా, వచ్చామా, ప్రార్థన కోటాల్లో కూడుకుంటే చాలు అనుకుంటున్నారు. ఏంటి ఏకాంత ప్రార్థన ఉండదు చాలా మందికి. వాళ్ళు సంఘానికి వెళ్ళినప్పుడే ప్రార్థన, చర్చికి వెళ్ళినప్పుడు ప్రార్థన, ఏకాంతంగా వాళ్ళ ఇళ్లలో వాళ్ళకి వ్యక్తిగతంగా ప్రార్థన ఉండదు. వాళ్ళు ఎందుకు నష్టపోతారు నేను చెప్తున్నాను. ఎవరైనా సరే ఈరోజు అలా ఉన్నారు, చర్చికి వెళ్ళడం రావడం అంతే, ఇంకేమీ లేదు. స్టేటస్ తీసుకోవడమే. ఎంత ప్రేమయ్యా నీదంటే ఎంతో ప్రేమయ్యా స్టేటస్లో, ఇంకెంతే భక్తి స్టేటస్లో పెట్టేసుకోవడమే. పెట్టుకోద్దని అన్నట్లే, పెట్టుకోవడం మంచిదే.
కానీ ఇన్ని గ్రంథాలు, ఇంతమంది ప్రవక్తలను దేవుడు ఎందుకు ఇచ్చాడు? అసలు ఈ తరములో, ఈ కడవరి కాలములో మనం ఎలాంటి సంఘములో ఉండాలి, ఎలాంటి దైవజనుని మనం ఎన్నుకోవాలి, ఎలా మన భక్తిని కట్టుకోవాలి, ఏమీ లేకుండా ఈ ప్రిన్సిపల్స్ ఏమీ నేర్చుకోలేదు క్రైస్తవులు. నేర్చుకోకుండా ఏళ్ల తరబడి సంఘాలకు వెళుతూ ఎందుకు పనికిరానటువంటి వాడికి అలాగే ఉండిపోయారు. వాళ్ళే ప్రమాదం, వాళ్ళే సత్యానికి అడ్డగించేటువంటి వాళ్ళు మాట. అందుకని దైవజనుడు ఈ దేవ దర్శనాన్ని పొందుకుని నేటికి 45 సంవత్సరాలు అయిందండి. హల్లెలూయా. ఈ 45 సంవత్సరాలు చెప్తున్నాను, అందులో 20 సంవత్సరాలుగా నేను ఉన్నాను ఆయన తెలిసిన వాడిగా. నాకు తెలిసి ఎన్నో రాత్రులు ఓఫిరి గారి కోసం బెంగెట్టుకొని పిచ్చోళ్ళగా ఏడ్చిన రాత్రులు ఎన్నో ఉన్నాయి తెలుసా? ఎందుకంటే ఆయన ఒక్కొక్క పుస్తకం రాస్తున్నప్పుడు నాకు తెలిసినంతలో ఎన్నో భయంకరమైన అవమానాలు, భయంకరమైన పోరాటాలు, నమ్మి ఆయన్ని ఆశ్రయించి ఆ ఎంతో సహాయం చేసినటువంటి మనుషులు ఆయన్ని భయంకరంగా ఎన్ని పోట్లు పొడిసి మోసగించి ఆయన డబ్బు తినేసి ఆయన పేరును వాడుకుని రకరకాలుగా చేసి ఎలా ఎన్నో రకాలుగా చేశారు. ఎన్నెన్నో గాయాలైన జీవితంలో. కొంతమంది ఏమో ఆయన్ని ప్రేమించి యథార్థంగా ప్రేమిస్తున్న వాళ్ళేమో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. కొంతమంది ఏమో మోసం చేసి వెళ్ళిపోయారు. కొంతమంది ఉన్నారు ఉండి ఓఫిరి గారికి ఉపయోగం లేకుండా ఉన్నారు. చెప్పండి, ఒక రకంగా చెప్తే నన్ను 3 రకాలు చెప్పాను సార్. ఫర్ ఎగ్జాంపుల్, మొదటి ఏంటంటే కొంతమంది యథార్థంగా ఆయన వెంబడించే వాళ్ళు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. కొంతమంది ఆయన మోసం చేసి వెళ్ళిపోయారు. చాలా మంది ఓఫిరి గారు అంటే ప్రేమ ఉంది, కానీ ఓఫిరి గారికి ఏమాత్రం ఉపయోగం ఉండరు. ఏమన్నా ఉపయోగం ఉండాలి వల్ల చెప్పండి. అందుకని ఇప్పుడు మనం 4వ రకం అవ్వాలి. హల్లెలూయా. అందుకే కనిపించని ఆ 4వ సింహం ఎవరో? నువ్వు నేను అవ్వాలన్నమాట. హల్లెలూయా. 4వ గుంపు మనం అవ్వాలన్నమాట. ఒకరు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు, దేవుడు అంతవరకు వాళ్ళకి అవకాశం ఇచ్చాడు. కొందరు మోసం చేసి వెళ్ళిపోయారు. ఇంకా మిగిలిన వాళ్ళు ఉన్నారు అప్పుడప్పుడు తాండ్రలాగమాట. ఓఫిరి గారికి కాదు వీళ్ళకి ఇంపార్టెంట్, వాళ్ళకి నచ్చినట్లుగా ఉన్నారు. కనుక మనం ఈ రోజు ఇంకో 4వ లైన్లోకి రావాలి. ఓఫిరి మినిస్టర్లో ఉన్న వాళ్ళు ఎలాగంటే 4వ లైన్ అంటే, నేను సత్యము నిమిత్తమే ఉన్నాను, సత్యము కొరకే బ్రతుకుతాను అనేటువంటి నిర్ణయం ఉండాలి. అందుకే మనము కానుకిచ్చిన, కన్నీరు కాచిన, ఉపవాసం ఉన్న ఈ సత్యం మనతోనే ఉండిపోయిన ఆశ ఏంటంటే, నేను నేర్చుకున్న ఈ సత్యము నాతో పాటు మట్టి పాలు అయిపోకూడదు. అది ఒకవేళ నేను చచ్చిపోయినా కానీ ఈ సత్యం మాత్రం తూర్పు పడమర ఉత్తర దక్షిణము వ్యాపించాలనేది నా కోరిక. ఎప్పుడు కూడా నీలో ఉండిపోకూడదు అది. అందుకని ప్రవక్త పుస్తకాలు వాళ్ళు ఖచ్చితంగా చదవాలని చెప్తున్నాను. ఈ పుస్తకం చదవకపోతే దేవుళ్ళు ఎక్కడుగుతాడు, నష్టపోతారు. ఈ రోజు చాలా మంది ప్రపంచంలో క్రైస్తవులు ఓఫిరి గారి ద్వారా దేవుడు రాయించినటువంటి పుస్తకాలు కంపల్సరిగా చదవాలి. నేను చదవకపోతే మాకు బైబిల్ తెలియదా, ఇంత నాలెడ్జ్ లేదంటే ఖచ్చితంగా దేవుళ్ళు ఎక్కడుగుతాడు అక్కడ. ఏంటి ఖచ్చితంగా లెక్క అడుగుతాడు. ఉండండి, మీ ఇష్టం, మీరు ఎవరినైనా వెంబడించండి, కానీ అపోస్తుల బోధలోనికి రండి, వాక్య సారాంశంలోనికి రండి. ఏ సంఘంలోనే ఉండండి, ఎవరినైనా వెంబడించండి. 66 గ్రంథాల వాక్య సారాంశమే సత్యమని త్రిత్వమైనటువంటి దేవుడు ఆదిమ సంఘానికి అప్పగించిన బోధలో రావాలని ఉండాలి. ఇంకా కొంతమంది ఎంత దారుణం అంటే, ఓఫిరి గారు వచ్చారు, చక్కగా రండి, ఓఫిరి గారు రండి కొంతమంది చెప్తే వాళ్ళు పడాయి చూడాలి. నిజంగా నేను విశ్వాసం ఉన్నప్పుడు అదే ఏడుపు వచ్చింది, నాకు సేవకుడు అయినందుకు కూడా అదే ఏడుపు వచ్చింది. ఓఫిరి గారు అందుబాటులో ఉన్నారు, రండి ఒకసారి ఆయన వాక్యం వినండి, ఆయనతో ప్రార్థన చేయండి, ఇలా కొంతమంది చెప్తే నన్ను ఎంత చీప్గా చూశారో చాలా మంది క్రైస్తవులు, అలా ఓఫిరి గారిని కూడా చీప్గా చూశారండి. నన్ను చీప్గా చూసినందుకు నేను ఏడవలేదు, బాధపడలేదు, కానీ అంత గొప్ప దైవజనుడు అందుబాటులోకి వస్తుంటే కనీసం వీళ్ళను దేవుడు దర్శించాలన్నకు ఒక అవకాశం ఇస్తే నేనేంటి ఏం తెలుసా, ఎవరైనా సరే ఓఫిరి గారిని కలవాలి, లేకపోతే ఓఫిరి గారికి బాగా చెప్పుకోవాలి, చిన్న ప్రార్థన చేసుకోవాలని ఆశపడితే నేను రిస్క్ చేసి ఓఫిరి గారి దగ్గర తీసుకెళ్తాను. అంటే ఈజీగా దైవజనుడి దగ్గర తీసుకెళ్ళడానికి నేను అందుబాటులో ఉంటాను ఎవరికైనా సరే. ఇప్పటికే కొంతమంది ఎవరైనా హైదరాబాద్ వెళ్ళడానికి ఓఫిరి గారి దగ్గరికి హైదరాబాద్ వెళ్తున్నా, చిన్న కలవాలి, చిన్న ప్రార్థన చేయించుకోవాలి ఆయనతో అని అంటే ఇక్కడ ఉండి నేను ఫోన్ కాల్లో మాట్లాడిస్తాను. అటువంటిది అందుబాటులో ఉన్నాడు, రమ్మా రండి దైవజనుడితో చిన్న ప్రార్థన చేపిస్తాం, మీ పరిస్థితి బాగాలేదు కదా అని చెప్తే నక్కలు కొన్ని నక్కల మాట, ఎంత లోకం, ఎంత చీపు అండి, ఎన్ని రకాలుగా తెలుసు. గోల్డ్ ఒకరని కాదు, ఒకరి పేరేముంది, గోల్డ్ మంది ఉన్నాము జీవితంలో. అలాగా అంటే నాశనం చెప్పిన పిచ్చోన్ని ఎలాగ దేవుని నమ్ముకున్నారు కదా, ఆ నమ్ముకున్న దానికి ఒక అర్థం పరమార్థంగా నీ జీవితం ఉండాలి రండి అని నేనంటే నన్ను ఎలా చూస్తారో నా దాసుని కూడా అలాగే చీప్గా చూశారు. మరి చాలా నాన్నకి ఏడ్చాను, బాధపడ్డా, గాయమైంది తెలుసా. చెప్తున్నాను, ఈ రోజు నేర్చుకోలేదు క్రైస్తులన్న, వెళ్ళడం రావడం అంతే అండి. ఈ రోజు నైట్ రేపు పొద్దున తెల్లారు కదా లేదా. అలాగే క్రైస్తులు
నైట్ అయింది తెల్లారు, నైట్ అయింది తెల్లారు, అదే అయిపోయింది జీవితం అంతా. మధ్యలో ఏమీ లేదు. చీకట్లో ఉన్న వాళ్ళకి నువ్వు వెలుగవ్వాలి. హల్లెలూయా. దిక్కు లేని వారికి నువ్వు దిక్కవ్వాలి. ఆశ్రయం లేని వారికి నువ్వు ఆశ్రయం అవ్వాలి. వాక్యం చెప్తుంది. అందుకే భక్తి జీవితంలో నువ్వు వాక్య సారముగా నీ జీవితం కట్టబడాలి. చర్చికి వచ్చి అలా టంగమని వెళ్ళడం కాదు, ఇలా మారాలి. ఈ 45 ఏళ్లుగా దైవజనుడు ఎన్నో భయంకరమైనటువంటి పోరాటాలు చేసాడండి. క్యాన్సర్ 2 మార్లు వచ్చింది, కోట్ల రూపాయలు అప్పయిపోయాడు, ఎంతో మోసపోయాడు. మంత్ర ప్రయోగాలు చేశారు. ఒక మంత్రగాన్ని ఒత్తిడిగాన్ని చంపడానికి ఎలాంటి మంత్రగాన్ని తెలుసా ఏంటి? ₹1,00,00,000 ఇస్తారా? కిందవా ₹1,00,00,000 ఖర్చు పెట్టి ఒక మంత్రగాన్ని కూర్చోబెట్టి ఈ పెద్ద పెద్ద తలకాయలు మంత్ర ప్రయోగాలు చేశారు. ఆ ఉన్న స్థలంలో అయినా ఈ మంత్రాలు పెట్టి రక్తం కక్కుని చచ్చిపోవాలన్నమాట. అటువంటి ప్రయోగాలు చేశారు. మన రోడ్డు సమయంలోనే ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఉపవాస ప్రార్థన దేని చేశాం? దానికి ఎరుగుడు మాట. ఈ ప్రార్థనలో దేవుడు విన్నాడు, ఫలించాయి. దాన్ని బట్టి ఏం తెలుసా? ఎవడైతే మంత్ర చేయడేసి ఆయన చంపాలనుకున్నాడో వాడి రక్తం కక్కుని చచ్చిపోయాడు. హల్లెలూయా. ఎన్నో దాడులు జరిగేలాగా దైవజనుడి మీద. అందుకే నేను చెప్తున్నాను, ఈ సత్యం కొరకు బ్రతుకుతున్నదండి. ప్రవక్త అవమానాలు పొందినటువంటి ప్రత్యక్షత కలిగినటువంటి దర్శనం ఇది. ఇది వ్యర్థమైపోకూడదు. దీని కొరకు ప్రేమించే మనసు, క్షమించే మనసు, ఖండించే మనసు అన్ని క్రైస్తవ సమాజంలో ఉండాలని నేర్పించుకుంటూ వెళ్తుంటే చాలా మంది అగాపి వాళ్ళకు వంట పట్లేదు. అయ్యి ఇంకా అలాగే ఉన్నారు, ఎక్కడేసిన గొంగలు అక్కడేలాగా. దీని కొరకే ద్వేషించబడుతున్నాను. లేకపోతే చెప్తాను, నువ్వు నరకానికి వెళ్తే నాకెందుకు, స్వర్గానికి వెళ్తే నాకెందుకు అనుకుంటే మాకేమన్నా నష్టం వస్తుందా? ఎందుకు కన్నీరు కారుస్తామని చెప్పండి. నేను ఒక బాధ్యత కలిగిన దైవజనుడిగా ఎందుకు కన్నీరు కార్చుతున్నావు చెప్పండి? దేని కొరకు? నా పొట్ట నిండాలనా, నేను బాగుండాలనా? కాదు. నిన్ను నమ్మినటువంటి ప్రజలు నష్టపోకూడదు ప్రభువా. నీ ప్రణాళికలో ఉన్న ప్రజలు రక్షణ పొందాలయ్యా. ఈ సత్యంలో ఉన్నటువంటి ప్రజలు సత్యాన్ని తెలుసుకోకుండా అలాగే ఉండిపోకూడదు, ఉపయోగం లేని వ్యక్తి. ఎందుకంటే నువ్వు అలాగే ఉండిపోవడం వల్ల నీ వల్ల అవమానం వస్తుంది దేవునికి, ప్రవక్తకి. అవునా కదా? అడుగుతారు, ఎప్పటి నుంచి చర్చికి వెళ్తున్నావు నువ్వు అని. ఇన్ని సంవత్సరాలు చెప్తా. ఏ పాస్టర్ గారి దగ్గరికి వెళ్తున్నావు అంటారు. ఫలానా పాస్టర్ గారు అంటారు. అవునులేనా అనుకున్నావులే అని అంటారు. అంటే ఇప్పుడు చెప్పండి, నువ్వు భక్తి నేర్చుకోకపోవడం వల్ల ఎవరిని తిట్టిస్తున్నావు? నువ్వు ఎదర్థం చెప్పు. పాస్టర్ గారిని తిట్టిస్తాను అంటే పాస్టర్ గారు భక్తి లేనోడా, ఉపవాసం లేనోడా, కన్నీరు కార్చలేనోడా? చూసారా? అంటే మనకు అర్థం అవ్వట్లేదు. మనకు నచ్చినట్లుగా మనం ఉండడానికి ఇష్టపడుతున్నారు. అంటే మనకు నచ్చినట్లుగా మనం ఉండడం వల్ల దేవుని దగ్గర కరిగిపోతూ సమాజం చేత అవమానించబడుతున్న దైవజనుల మీద